చేసుకున్నారు. దానికి మంత్రి గారికి జీవో విడుదల అని మీ ద్వారా కోరుకుంటున్నాం అధ్యక్ష. అదేవిధంగా టెంపుల్ గురించి మీకు అందరికీ తెలుసు. మన జ్ఞాన సరస్వతి మాతా టెంపుల్ భారతదేశంలో ఒకటి టెంపుల్ ఉంది. ఆ టెంపుల్కు గత గవర్నమెంట్ 50 కోట్లు ఎస్డిఎఫ్ తరఫున నిధులు మంజూరు చేశారు. కానీ ఇంతవరకు 42 కోట్లు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రిటర్న్ అయినాయి. దయచేసి 2017లో మన 2027లో పుష్కరాలు వస్తున్నాయి, గోదావరి పుష్కరాలు. అంతకుముందు ఆ టెంపుల్ శీతలావస్థలా ఉంది, అది కూడా పూర్తి చేయాలని నేను ప్రభుత్వంకు మీ ద్వారా కోరుకుంటున్నాను. डोनर्स 5 కోట్లు ఇవ్వడానికి छोटे थे तो माँ प्यार से मूर्ख बुलाती थी, मूर्खानंद, और ये तो सच में मूर्ख समझते हैं। कस्टम डिपार्टमेंट वाले बन के कॉल कर रहे हैं और कह रहे हैं कि आपके पार्सल से ड्रग्स पकड़ा गया। सब समझते हैं, पहले डराएंगे फिर कहेंगे पैसे ट्रांसफर करो। अब प्यार से चाहे जो बुला लो, पर मैं मूर्ख नहीं हूं, याद रहे। यूपीआई सेफ है। यदि आपको भी कोई इस तरह डराना चाहे तो उसे कहो मैं मूर्ख नहीं हूं। మా అమ్మాయికి 10th తర్వాత ఐఐటి కోచింగా నీట్ కోచింగా అర్థం అవ్వట్లేదు. ఇంటర్ వరకు సరిపోతుందా? కోచింగ్ కూడా జాయిన్ చేయాలా? డౌట్స్ ఎందుకండి, ఒక్కసారి రెసిడెన్స్ హైదరాబాద్కి రండి. తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ తో పాటు ఐఐటి జేఈఈ నీట్ పరీక్షలో ఎక్కువ సక్సెస్ రేట్ ఉన్న విద్యాసంస్థ రెసిడెన్స్ హైదరాబాద్. మా రైతు సోదరులు వ్యవసాయం పంట మీద ఆధారపడి ఉంటారు. దానికోసం ప్రభుత్వంకు మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాము, మాకు బిఎస్సీ అగ్రికల్చర్ ఇవ్వాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా హాస్పిటల్ గురించి మాకు అప్గ్రేడ్ చేయాలని 100 హాస్పిటల్ నుంచి 150 బెడ్స్ అప్గ్రేడ్ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్ష గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గౌరవ సభ్యులు మందుల సామ్యుల్ గారు. గౌరవనీయ అధ్యక్షుల వారికి ధన్యవాదాలు. నాకు ఒక వ్యవహారం గుర్తొస్తుంది అధ్యక్ష. మా మాదిగోళ్ళకు అడ్డుకులము సింధోళ్ళు ఉంటారు, మాదిగోళ్ళకు అడ్డుకుల సింధోళ్ళు ఉంటారు. వాళ్ళ వృత్తి ఏంటంటే భాగవతులు ఆడతారు. వాళ్ళు భాగవతులు ఆడతారు. ఆ భాగవతులు ఆడే టైంలో వేసేగాళ్ళు తక్కువ ఉంటారు. అలా తక్కువ ఉంటే ఒక వేషం ఇడిచి ఇంకో వేషం కడతాం, ఇంకో వేషం ఇడిచి ఇంకో వేషం కడతాం. ఒక్కడి 3 వేషాలు కడతాడు. కనుక వీళ్ళు గత ప్రభుత్వం మంత్రులు ఎమ్మెల్యేలు రోజుకో వేషం వేసుకొని వస్తారు. మరి మీరు ఏం చేసిరో చెప్పాలి, ప్రజలకు ఏం చేసిరో చెప్పాలి. మంత్రులు చేసిర్రు, ఎమ్మెల్యే చేసిండ్రు, ఇసుక దోపిడిగాళ్ళు, భూ దోపిడిగాళ్ళు సర్వం దోచుకున్నారు. ఇవాళ వచ్చి వేసాలేసి ఎంతమంది ఆటో మీ ఇళ్ళకి రానిచ్చారు, ఎంతమంది ఆటో కార్మికులు మీ ఇళ్ళకి రానిచ్చారు, ఎంతమంది రైతులు కాపాడారు. మీ పచ్చ కూడా వేసుకొని మీరు రైతు వేసి వేసుకొని అంత ఏదో నాటకాలు ఆడుతూ ఉన్నారు. ఆటో డ్రైవర్లా మీరు ఆటో డ్రైవర్లా? ఏ ఆటో చూసారు మీరు? ఆటోలో కూర్చొని పక్కన కూర్చొని పరుగులు తీయడం ఇదే రకమేనండి. ఒక సభను కూడా మీరు ఇక్కడ డిస్టర్బ్ చేయాలి, ప్రభుత్వాన్ని బదనం చేయాలి, ఏమో మీ ప్రయత్నం చేస్తారు. పాపం మీతో ఏమైంది మీకు? ఇలా మీరు ఏవారు కూడా రైతుల కోసం మాట్లాడలే, ఏవారు కూడా ఆటో డ్రైవర్ల కోసం మాట్లాడలే. కార్మికులు ఆర్టీసీ కార్మికులు 34 మంది వచ్చిన తర్వాత దానికి మీ ఇష్టం వచ్చిన రేటు పెంచి మీ ఇష్టం వచ్చిన ఆటోని తీసుకొచ్చారు. ఎవరైనా మీరు కాపాడింది? ఇవాళ మొత్తం రోజుకో వేషం వేసుకొని మీరు ఒక డ్రామా చేస్తా ఉన్నారు. డ్రామాలు బంద్ కావాలి. అదేవిధంగా అధ్యక్ష, నీటిపారుదల శాఖ మాత్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మా దగ్గర ఉన్న బురాడి గారి కాలువకు గత ప్రభుత్వం ఏం చేసిందో ఎక్కడ బయటికి 9 అవసరపడ్డారు. కానీ ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత మేము మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, మా బురాడి గారి కోసం అప్పీల్ చేయడం జరిగింది. వారు 267 కోట్ల రూపాయలతోని 97 కిలోమీటర్లు పూర్తి చేయడానికి
వారు బడ్జెట్ కేటాయించి టెండర్ పోయింది, వారు ధన్యవాదాలు. అదేవిధంగా కేతిరెడ్డి కాలువ 40-50 నుంచి 2 మండలాలు కలుస్తాయి, మధ్యరాల తుంగతుర్తి 2 మండలాలు కలుస్తాయి. ఆ కేతిరెడ్డి కాలువని ఎవరు పట్టించుకున్న పాపన పోలే, దాదాపు దాని కింద 150 ఎకరాలు మారుతుంది. కానీ కేతిరెడ్డి కాలువ కూడా దాదాపు 13 కోట్ల రూపాయలు మంజూరు చేసినందుకు గౌరవనీయ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా గౌరవ నాకు అవకాశం వచ్చింది, ఒక్క నిమిషం అధ్యక్ష. ఎర్రబాడు ధరలు నూతనకల్ మండలం ఎర్రబాడు ధరలు ఒక 60 సంవత్సరాల క్రితం దాదాపు 2300 ఎకరాల భూమి చిన్న సన్నకారు రైతులు వారి దగ్గర కొనడం జరిగింది. కానీ ఇప్పటి వరకు 60 ఏళ్ళుగా వారికి పట్ట లేదు, ఏది లేదు, ఎక్కలేదు. కానీ భూ కబ్జాల వాళ్ళే ఉన్నారు. దయచేసి భర్తం మారింది, ధరణి మారింది, తర్వాత భూమాత సిస్టమ్ వస్తుంది. కాబట్టి దాంట్లో ఆ రైతులందరూ కూడా పట్టాలిచ్చి దాదాపు 2600 ఎకరాల భూమి ఆ రైతుల చేతుల్లో ఉంది, వాళ్ళ కబ్జాలో ఉన్నారు. కనుక వాళ్ళు అవస్థ పడతా ఉన్నారు. అది నా కాన్షియన్స్ కి సంబంధించిన విషయం కాబట్టి గౌరవనీయులు రెవెన్యూ మినిస్టర్ గారు దాని మీద దృష్టి పెట్టి వాళ్ళు పట్టాలు ఇవ్వాలని చెప్పి నేను మీ ద్వారా మినిస్టర్ గారు కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. పల్లరాజేశ్వర రెడ్డి గారు. ధన్యవాదాలు అవకాశం ఇచ్చినందుకు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రిగా వారు మమ్మల్ని 7 నియోజకవర్గాలకు సంబంధించిన భువనగిరి పార్లమెంట్లో మీటింగ్ పెట్టి మీ యొక్క రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి అని చెప్పేసి భువనగిరిలో అడిగారు. మేము ఆనాడే వారికి ఇచ్చి మేము దండం పెట్టి చెప్పి రిక్వెస్ట్ చేసినాం. దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్లో మా జనగామ నియోజకవర్గంలోనే ఎక్కువ భాగం వస్తుంది అధ్యక్ష. మంత్రి గారికి ఆ రోజు మిగిలిపోయిన ప్యాకేజ్ 8లో, ప్యాకేజ్ 7లో, ప్యాకేజ్ 2లో సంబంధించి కొద్దిగా భూమి దరిదాపుగా 3400 ఎకరాలు, 2972 ఎకరాలు ఆల్రెడీ ప్రొక్యూర్ చేసినారు. 430 ప్యాకేజ్ 8లో ఉన్నది. ప్యాకేజ్ 7లోనైతే ఓన్లీ 36 ఎకరాలు, ప్యాకేజ్ 2లో 33, మొత్తం కలిస్తే 499 ఎకరాలు మనం ప్రొక్యూర్ చేసుకుంటే దానికి సంబంధించిన డబ్బులు కూడా 178 కోట్లు మాత్రమే మీకు లెటర్ రూపంలో ఆ రోజున విన్నవించుకున్నాం అధ్యక్ష. ఇవి చేసినట్లయితే ఇవాళ మా కింద ఉన్న ఆలేరు సంబంధించిన వాళ్ళు కూడా బీర్ల ఐలయ్య గారు వచ్చేసి మా దగ్గర మొత్తం కూడా తపాస్ పెళ్లి ఓపెన్ చేసి నీళ్ళు తీసుకుపోయినారు అధ్యక్ష. మా దగ్గరనే దరిదాపుగా 484 చెరువులు ఉంటాయి. ఆ చెరువులు పూర్తిగా నిండాలంటే ఈ కొద్దిగా భూసేకరణ, అదేవిధంగా ఈ కొద్ది డబ్బులు వచ్చినట్లయితే మా తర్వాత అక్కడ కూడా సంబంధించి ఆలేరు సంబంధించిన పైన ఒక 2 మండలాలకు కూడా నీళ్లు ఖచ్చితంగా వాళ్ళే తీసుకొని పోవచ్చు. మాకు కంప్లీట్గా నిండకుండా వాళ్ళు తీసుకుపోయేసరికి మా దగ్గర వాళ్ళకు ఘర్షణ వైఖరి వస్తున్నది. కాబట్టి దయచేసి మీరు ఇవ్వాల్సింది ఓన్లీ 178 కోట్లు ఇంత పెద్ద ప్రాజెక్టులో, అది 499 ఎకరాలకు సంబంధించినట్లయితే మిగిలిన కాలువలు చేసుకుంటాం. ఇది ఒకటి. రెండోది అధ్యక్ష, ఇవాళ 484 చెరువులకు సంబంధించిన సిస్టమ్ మొత్తం కూడా నింపడానికి సిద్ధంగా ఉన్నది. ధర్మసాగర్ నుంచి వెళ్ళి గండిరామారం తర్వాత తపాస్ పేలుకుండే మొత్తం రిజర్వాయర్లు నింపుకుంటే ఇవాళ ఈ యాసంగికి సంబంధించిన నీళ్లకు సంబంధించి ఈ చెరువులకు నీళ్లు తప్పనిసరిగా వస్తాయి అధ్యక్ష. ఆ సిస్టమ్ రెడీగా ఉన్న అక్కడున్న అధికారులు ఇప్పటివరకు కూడా ఏమీ చర్యలు తీసుకోవట్లే. 4 పంపులు ఉంటే ఒక పంపు ఓ సగం రోజు లేకపోతే మళ్ళీ అట్లా ఆన్ చేస్తున్నారు. దయచేసి అన్ని పంపులను ఇప్పుడు మీరు ఆన్ చేపిస్తే ఉన్న సిస్టమ్ ఉన్నట్లయితే ఈ 484 చెరువుల్లో మెజార్టీ చెరువులు నిండుతాయి. రెండోది, ఇంతకుముందు నేను చెప్పిన విధంగా అతి తక్కువ 178 కోట్లు మీరు కేటాయించినట్లయితే 499 ఎకరాలు మీరు ప్రొక్యూర్ చేసినట్లయితే మాతో పాటు కింద ఉన్న ఆలేరుకు కూడా పూర్తిగా నీళ్ళు వస్తాయని చెప్పేసి దీన్ని ఇమ్మీడియట్ గా మీరు శాంక్షన్ ఇవ్వాల్సిందిగా, శాంక్షన్ ఇచ్చి ఉన్నది రిలీజ్ చేసి పనులు చేయించవలసిందిగా స్పీకర్ గారి ద్వారా మంత్రి గారిని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. గౌరవ సభ్యులు కుమ్మంపాటి అనిల్ కుమార్ రెడ్డి గారు. అధ్యక్ష, ఇది మా భువనగిరి కాన్స్టిట్యున్సీ అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష అవకాశం ఇచ్చినందుకు. అధ్యక్ష, ఇది కొన్ని దశాబ్దాల కళ మా భువనగిరి నియోజకవర్గం సంబంధించిన, అట్లనే అటు ఆలేరు కానీ, ఇటు మునుగోడు కానీ, నకరికల్ కానీ, తుంగతుర్తి కానీ, ఈ 5 కాన్స్టిట్యున్సీలకు సంబంధించిన బునియాది కానీ, పిలాయిపల్లి, ధర్మారెడ్డి కాలువలకు సంబంధించి నాడు కాంగ్రెస్ హయాంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారు ఈ కాలువలకు శాంక్షన్ చేయడం జరిగింది. దాదాపు అప్పుడే 30-40% వర్క్స్ అప్పుడే అయినాయి.
తర్వాత ఉమ్మడి పాలనలో నాడు ఎవ్వరు పట్టించుకోని పరిస్థితి. కానీ వచ్చిన గత 10 ఏళ్లలో మళ్ళీ కూడా దాన్ని పట్టించుకున్న నాదుడు లేడు. మళ్ళా అక్కడికి సంబంధించిన ప్రజాప్రతినిధి కూడా ఏనాడు ఆ కాలువల గురించి అడగలే. ఇక్కడ పాలకులు కూడా 10 ఏళ్ళ పాటు ఆ కాలువలను అటు దిక్కు చూడలే, అటు తిరిగి చూడలే. నిధులు ఇవ్వాలే మాట్లాడిన ఎలక్షన్ల ముందు, కానీ అధికారానికి వచ్చినాక మా ప్రాంత కాలువల గురించి ఏనాడు పట్టించుకోలే. మా ప్రాంత రైతాంగం అధ్యక్ష మురికి నీళ్లతోటి వ్యవసాయం చేస్తున్నారు. మురికి నీళ్ళ మీద ఆధారపడ్డం. వేరే నీళ్లు లేవు కాబట్టి రైతుకు నీళ్లు వస్తే దానికంటే మించింది లేదనుకుంటాడు. అట్లాంటి నీళ్లతోటి వ్యవసాయం చేసి బతికేటోళ్ళం. ఆ కెనాల్స్ మరి పూర్తిగాక నీళ్లు రాని పరిస్థితి అధ్యక్ష. మరి వాళ్ళు అడగలే, ఇయ్యలే, చేయలే. ఈరోజు మేము వచ్చినాక నేను కానీ ఇక్కడ వీరేశం కానీ ఐలయ్య గారు కానీ మరి అక్కడ ఓ పక్క శామ్యుల్ గారు మరి మేమందరం కలిసి రాజగోపాల్ రెడ్డి గారు అందరం కలిసి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం, అట్లనే మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రులు వారి దృష్టికి తీసుకెళ్లడం, పదే మేము వచ్చినాక నాడు అడిగిన ప్రజాప్రతినిధులు ఈరోజు మేము పదే ముఖ్యమంత్రి ఇరిగేషన్ శాఖ మంత్రులను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అడగడం, వారు అనేక సందర్భాల్లో దీని మీద రివ్యూ పెట్టిండు. రివ్యూ కూడా ఆఖరికి మరి ప్రజాపాలనలో వారే స్వయంగా భువనగిరికి వచ్చి అనాస్పురం దగ్గర మరి దీని మీద రివ్యూ అక్కడనే పెట్టి ఓ రివ్యూ మీటింగ్ ఇంజనీరింగ్ చీఫ్ ఇంజనీర్స్ అందరూ ప్రజాప్రతినిధులు అందరితోటి పెట్టి రైతులతోటి నేరుగా కలిసి సమస్య తెలుసుకొని అక్కడికక్కడనే బునియాది గాని కాలువకు 2069 కోట్లు శాంక్షన్ చేసిందంటే నిజంగా వారికి సందర్భంగా 269 కోట్లు శాంక్షన్ చేయడం నిజంగా వారికి కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. మరి అట్లనే అప్పుడే మరి పిలాయిపల్లి ధర్మాడి కాలువల మీద కూడా దృష్టి పెడతామని చెప్పినారు. మరి దానికి సంబంధించి కూడా ఉత్తమ్ కుమార్ గారు మరి నిన్ననే దానికి సంబంధించి జియో కూడా రావడం, దానికి బట్టి విక్రమార్క గారు ఫైనాన్షియల్ కన్సెంట్ కూడా ఇవ్వడం, ఈరోజు ఉత్తమ్ కుమార్ గారు చేసిన దానికి మా ప్రాంత ప్రజలు ఎప్పుడు కూడా కృతజ్ఞులుగా ఉంటామని కూడా సభాముఖంగా చెప్తా ఉన్నాం అధ్యక్ష. మరి ఈరోజు ఈ 3 కాలువలకు సంబంధించి బునియాది గాని కాలువ ఒక దాదాపు 20,000 ఎకరాలు, పిలాయిపల్లి మరి అది ఒక 20,000 ఎకరాలు, మరి 86,000 కోట్లు 86 కోట్లు అక్కడికి శాంక్షన్. మరి అట్నే పిలాయిపల్లి మరి ధర్మాడి కాలువకు సంబంధించి 126 కోట్లు శాంక్షన్ కావడం, ఈరోజు దాదాపు ఈ 3 కాలువలకు 500 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం నిజంగా చాలా సంతోషపడుతున్నాం. మా ప్రాంత కళ సాకారం అవుతుంది అని చెప్పి ఈరోజు మాకు నమ్మకం కలిగింది. ఈరోజు సభాముఖంగా మేము మంత్రి గారిని అడుగుతా ఉన్నాం. మరి అధ్యక్ష శాంక్షనే కాకుండా గత పాలకులు కూడా శాంక్షన్ చేసిరు కానీ నిధులు ఇవ్వలే. ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం. ఈరోజు పిజ్జా. Thank you for every transaction would be a bit much, so we prefer being unseen. Pay you. You're welcome. Big Basket. Get toys and other Christmas gifts in 10 minutes. Shop now. కెనాల్ హైవే క్రాసింగ్ చేస్తే మరి ఆ నీళ్లు కిందికి రావడానికి వీలవుతుంది, లేకపోతే ఆ బసవాపురం నీళ్లు కిందికి పోవడానికి వీలు కాదు. మరి అట్లనే ఆ బసవాపురం ప్రాజెక్టు నిండాలంటే అక్కడ ఉన్న భూ నిర్వాసితులు, అక్కడ ఉన్న ఊర్లు మునిగినాయి. అంతకుముందు పాలకులు పట్టించుకోని పరిస్థితి, ఊరు మునిగింది. వాళ్ళ కంపెన్సేషన్ ఇంతవరకు ఇవ్వలే, 4 ఏళ్ల నుంచి ఇంతవరకు కంపెన్సేషన్ ఇవ్వలే. ఆ కంపెన్సేషన్ ఆ భూ నిర్వాసాలకు డబ్బులు ఇచ్చి ఆ భూమికి పైసలు ఇచ్చి మళ్ళీ అట్లే R&R ప్యాకేజ్ కూడా ఇస్తే వాళ్ళు అక్కడి నుంచి తరలిపోతేనే దాదాపు 2,000 కోట్ల ప్రాజెక్టు ఈరోజు మరి ఆ నిర్వాసితులకు ఇండ్లకు R&R ప్యాకేజ్ కానీ భూములకు పైసలు ఇస్తేనే వాళ్ళు అక్కడి నుంచి ఖాళీ చేస్తారు. అది ఖాళీ చేస్తేనే ఆ ప్రాజెక్టు నిండుతుంది. అది నిండితే ఆ హైవే క్రాసింగ్ చేస్తే కిందికి నీళ్ళు పోతాయి. అట్లనే అధ్యక్ష ఆ కెనాల్ కూడా మెయిన్ కెనాల్ అయ్యింది దాదాపుగా. అక్కడ నాగిరెడ్డిపల్లి సోమారం నాగిరెడ్డిపల్లి మధ్యన కూడా అక్కడ నల్గొండ హైవే క్రాసింగ్ కూడా అది కూడా చేయాల్సిన అవసరం ఉంది. అట్లనే డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ కూడా పెండింగ్ ఉన్నాయి. దీని మీద కూడా మరి పెద్దలు మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దృష్టి పెట్టి దీని మీద కూడా మరి వారు ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. ఈరోజు ఒక్కటి హర్షిస్తాము అధ్యక్ష, ఎక్కడ పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో ఇక్కడనే కాదు, మా దగ్గరే కాదు, రాష్ట్రం మొత్తంలో కూడా పెండింగ్ ప్రాజెక్ట్స్ గొప్పలకు కొత్త ప్రాజెక్టులు పెద్ద ప్రాజెక్టులు 1000 కోట్లు పెట్టి దండుకునే కార్యక్రమం కాకుండా ఎక్కడ పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో ఆ పెండింగ్ ప్రాజెక్ట్స్లను కొద్ది నిధులతోటి ఎక్కువ ఆయకట్టు తీసే కార్యక్రమం ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన చేపడుతున్నందుకు దాన్ని హర్షిస్తూ మా బసవాపురం ప్రాజెక్టు మీద కూడా నిర్వాసితులకు డబ్బులు ఇచ్చే కార్యక్రమం
డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఇవన్నీ కూడా చేసి అక్కడ ఒక పక్క బసవపురం ప్రాజెక్టు బునియాది పిలాయిపల్లి ధర్మాడి కాలువలు అయితే మా ప్రాంతం మొత్తం కూడా సుభిక్షంగా అవుతుందని ఈ సందర్భంగా చెప్తూ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. థ్యాంక్ యూ అధ్యక్ష. గౌరవ సభ్యులు కౌశిక్ రెడ్డి గారు ఒక్కో క్వశ్చన్. గౌరవ స్పీకర్ గారు నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. గౌరవ ఇరిగేషన్ మినిస్టర్ గారు సభలో ఉన్నారు కాబట్టి నా నియోజకవర్గంలో దాదాపు కల్వలో ప్రాజెక్ట్ అని, నా పక్క నియోజకవర్గమైన మానకొండూరులో ప్రాజెక్ట్ ఉన్నప్పటికీ ఆ దానికి కింద నా నియోజకవర్గం సంబంధించిన వీణవంక మండల్, జమికుంట మండల్కి దాదాపు 5-6 వేల ఎకరాలకి నీళ్ళు వచ్చే ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ని పోయిన జూలైలో 2023 జూలైలో తెగిపోయింది. ఆ తెగిపోయిన తర్వాత ఆ రోజు కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసి ఎంబడబడి ఆ రోజు డిపిఆర్ వేసి 70 crores డిపిఆర్ కేసి ఆ డిపార్ట్మెంట్కి వచ్చింది. దయచేసి ఇరిగేషన్ మినిస్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, అన్ని నియోజకవర్గాలకి 100 కోట్ల రూపాయలు మీరు ఇస్తున్నట్టు చెప్తా ఉన్నారు. దయచేసి మా నియోజకవర్గానికి కూడా ఖచ్చితంగా ఆ 70 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేసి ఆ కల్వల ప్రాజెక్ట్ ఇస్తే రైతులందరికీ కూడా లాభం అవుతుందని మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గౌరవ పాయల్ శంకర్ గారు 1 minute లో కంప్లీట్. సార్ ఒకటే మంత్రి గారికి సార్ ధన్యవాదాలు సార్. ఒకటే నిమిషం మంత్రి గారికి ప్రత్యేకంగా మీ ద్వారా విజ్ఞప్తి సార్. నా ఆదిలాబాదులో 90% కోటా చెనాక అనే ప్రాజెక్టుకు 90% నిధులు 15,1600 కోట్లు ఖర్చు పెట్టి అది చివరి దశలో ఉన్నది. నేను మొదటి సమావేశంలోనే మంత్రి గారికి విజ్ఞప్తి చేసిన, ఏ ప్రభుత్వం చేసినా సరే అది ప్రజల సొమ్ము, ఆ ప్రభుత్వం చేసింది. మీరు బేచజాలకు పోకుండా 10% నిధులు విడుదల చేస్తే నా నియోజకవర్గంలో దాదాపు 65,000 ఎకరాలకు ఆయకట్టు సాగైతుంది. కాబట్టి రేపు దాన్ని పూర్తి చేస్తే మీ చేతులతోనే ప్రారంభోత్సవం చేయవచ్చు కదా. దయచేసి మంత్రి గారు ఒక విషయం ఏంటంటే సార్, మా ఆదిలాబాద్ వెనుకబడ్డ ప్రాంతం సార్. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరికే నిధులు పోతున్నాయని అనుకుంటుంటే, మరి ఇప్పుడు ఈ రాష్ట్రంలో 3 జిల్లాలకు మాత్రమే పోతున్నట్టు రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు. కాబట్టి మిగతా జిల్లాలను కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలా. మంత్రి గారికి మీ ద్వారా ప్రత్యేకంగా విజ్ఞప్తి, మాటిచ్చిండు మంత్రి గారు. మిగతా సభ్యులకు మంత్రి దగ్గరికి ఎప్పుడైనా పోయి చెప్పుకునే అవకాశం ఉంటుంది, మాకు మాత్రం మీ ద్వారా చెప్పేటటువంటి అవకాశం మాత్రమే ఉంటుంది. కాబట్టి దయచేసి మంత్రి గారు స్పష్టంగా ఈ విషయం మీద మీ ద్వారా సమాధానం చెప్పాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. గౌరవ బిర్లా ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు మా ఉమ్మడి నల్గొండ ప్రాంతానికి బునాదిగాని కాలువ, ధర్మారెడ్డి కాలువ, పిలాయిపల్లి కాలువకు ఒక పెద్ద మనసుతోటి ఇరిగేషన్ శాఖ మంత్రులు మా ఆలేరు జయదాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కేటాయించినందుకు ఆయనకు 2 చేతులు జోడించి మా ప్రజల పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం అధ్యక్ష. గతంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి ప్రాజెక్టుల ద్వారా మా ఆలేరుకు నీళ్లు వచ్చేది ఉన్నా కానీ, అక్కడ తపాష్పల్లి కానీ, అక్కడ నవాపేట 10 ఏళ్ళ నుంచి ఒక చుక్క నీళ్ళు రాలేదు. ఒక దిక్కు అటు ఖమ్మం ఇటు నల్గొండ కొట్టుకపోయినా మా ఆలేరులో తాగునీరు కూడా సమస్య ఉంది అధ్యక్ష. మా ఇరిగేషన్ శాఖ మంత్రులు మా పట్ల మా ఆలేరు భువనగిరి ప్రజల పట్ల దయించి మొన్న ఇక్కడ మల్లన్న సాగర్ కానీ, కొండపోచమ్మ కానీ, ఎల్లకమ్మ పలారాశ్వరం చెప్పినట్టుగా తపాష్పల్లి నుంచి కూడా నవాపేట నుంచి నీళ్లు వదిలి సుమారు మా ఆలేరులో 100 చెరువులు నింపిండి అధ్యక్ష. ఆ చెరువు నింపేందుకు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మినిస్టర్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇంకొకటి అధ్యక్ష, ఇవి శాశ్వతంగా కావు. మాకు గంధమల్ల ప్రాజెక్టు కడితే శాశ్వతంగా 8 మండలాలతో పాటు ఇక్కడ మందర సామేల్ గారి మోత్కూరు అక్కడ తుంగతుర్తి దాకా నిలిపోతాయి. కాబట్టి దయచేసి మన ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో, అదేవిధంగా మా ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో గంధమల్లను కూడా కొంచెం మాకు ప్రాజెక్టు చేస్తే ఆ ప్రాంతం సస్యశ్యామలం అధ్యక్ష. ఇంకొకటి అధ్యక్ష, ఏదైతే మిగిలిపోయిన కాలువలు అక్కడ మిగిలిపోయిన కాలువలు కొంచెం కంప్లీట్ చేస్తే రాజాపేట మండలం వెనుకబడ్డ మండలం అధ్యక్ష. ఒక 8 కిలోమీటర్ కాలువవుతే 8 కిలోమీటర్ కాలువవుతే 12 చెరువులు ఉంటాయి అధ్యక్ష. మాకు తాగునీరుకు సాగునీరుకు ఇబ్బంది లేకుంటుంది. కాబట్టి దయచేసి మన ప్రజాప్రభుత్వంలో ఆ మిగిలిన కాలువలను కంప్లీట్ చేస్తే మా ఆలేరు సస్యశ్యామలం అవుతుంది. ఇప్పటికే మా ఆలేరు ప్రజలకు మా ఉత్తమన్న గారిని ఒక దేవుళ్ళకి కలుస్తున్నాం అధ్యక్ష. ఎండాకాలంలో కూడా
ఇలా గోదావరి జలాలు ఆలేరు పాల్చి ఆలేరు రైతుల కాలు గడిగే అదృష్టం నాకు కల్పించినందుకు ప్రత్యేకంగా మా ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ బునాదిగాన్ కాలువ పిలాయిపల్లి కాలువ కూడా నిధులు కేటాయించినందుకు మా ఆలేరు ప్రజల పట్ల ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్స్ అధ్యక్ష. గౌరవ సభ్యులు శ్రీనివాస్ గారు. అధ్యక్ష, నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా 45 మా నిమిషాలు నియోజకవర్గంలో సాగునీరు ఈ నెల ఆఖరి నుంచి ఇచ్చుకున్నట్టయితే మదర్ ఫాజులర్ ప్రాజెక్టు, చందుర్తి ప్రాజెక్టు, జోగాపూర్ చెరువు వీటికి నీళ్లను ముందు జాగ్రత్తగా విడుదల చేయాలని చెప్పి నేను గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా మలక్పేట్ రిజర్వాయర్ ఉంది అధ్యక్ష, ప్యాకేజ్ 9లో. అందులో ఇంతకుముందు 1 TMC నీరును రింపినరు. దానిలో మరో 1 TMC నీరు రింపుకునే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఇంకా మొదలు పెట్టలేరు. మలక్పేట్ రిజర్వాయర్లో కూడా 1 TMC మరో 1 TMC నీరు రింపించుకున్నట్టయితే భూగర్భ జలాలు పెరిగి రైతులకు మా ప్రాంతంలో వేల నియోజకవర్గంలో మరి మేలైనటువంటి సేవ చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి మలక్పేట్ రిజర్వ్లో మరో 1 TMC నీటి నింపాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా కూడా వెంటనే సాగునీరుని ఈ నెలాఖరు వరకు విడుదల చేయాలని సందర్భంగా కోరుతూ మరి కలిగోట సూరమ ప్రాజెక్టు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. కింద కుడి ఎడమ కాలువకు సంబంధించినటువంటి పనులు కూడా ప్రారంభం కావాల్సి ఉంది అధ్యక్ష. పిఎన్ కూడా గౌరవ జిల్లా కలెక్టర్ జయచాల గారు పిఎన్ కూడా వేయడం జరిగింది. కాబట్టి ఆ కుడి ఎడమ కాలువకు సంబంధించినటువంటి నష్టపరిహారం రైతులు కూడా వెంటనే ఇచ్చి ఆ కార్యక్రమాన్ని చొరవగా తీసుకొని ముందుకు తీసుకుపోయి గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గౌరవ మంత్రులకి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నారు అధ్యక్ష. గౌరవ మంత్రి వర్యులు సప్లిమెంటరీస్ ఏమన్నా ఉంటే 0 ఓవర్లో తీసుకుందాము దయచేసి. 45 మినిట్స్ అయిపోయింది టైం ఇప్పటికీ. ఒక క్వశ్చన్. స్పీకర్ సార్, గౌరవ సభ్యులు వేముల వీరేశం గారు, గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, గౌరవ సభ్యులు హరీష్ రావు గారు, రామారావు పాటిల్ గారు, మందుల శామ్యుల్ గారు, పల్లా రాజేశ్వర రెడ్డి గారు, కుంభం అనిల్ రెడ్డి గారు, కౌశిక్ రెడ్డి గారు, పాయల్ శంకర్ గారు, బీర్ల ఐలయ్య గారు, ఆది శ్రీనివాస్ గారు, ఈ గౌరవ సభ్యులందరూ కూడా సప్లిమెంటరీ క్వశ్చన్స్ అడగడం జరిగింది. సరే, నేను జవాబు చెప్పడంతో సహా వారు అడిగిన విషయాలకి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి మీకు లిఖితపూర్వమైన మరి జవాబు వస్తుందని చెప్పి కూడా నేను మీకు మనవి చేస్తున్నాను. ముందుగా గౌరవ సభ్యులందరికీ నేను ఒకటి రిక్వెస్ట్ ఏం చేస్తున్నానంటే, ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పూర్తి చేయడంలో చాలా చోట్ల ల్యాండ్ అక్విజిషన్ కొంత సెన్సిటివ్గా కొంత ప్రాబ్లమాటిక్గా ఉంది. ల్యాండ్ అక్విజిషన్ విషయంలో ప్రభుత్వం చేసే చర్యలతో సహా మీరు స్థానిక శాసనసభ్యులుగా మీ సంపూర్ణ సహకారం కూడా అవసరం ఉందని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను. మరి ఈరోజు మీరు అడిగిన విషయాల్లో ఒకటి మరి ప్రశ్న వేసింది గౌరవ మరి నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గారు. గౌరవ ముఖ్యమంత్రి గారి అనుమతితో ఉమ్మడి నల్గొండ జిల్లాకి బునియాదిగాని కాలువ, పిల్లైపల్లి కాలువ, ధర్మారెడ్డి కాలువ మంజూరు కావడం చాలా సంతోషకరం. గౌరవ ఆర్థిక మంత్రి గారు వారి ఫైనాన్షియల్ కన్కరెన్స్ ఇచ్చి వారు సహకరించారు. సుమారు ఈ 3 కాలువల ద్వారా మూసీ నదీ జలాల ద్వారా 60,000 ఎకరాలు మరి ఈ ఫ్లోరైడ్ ప్రాంతం, ఈ కరువు ప్రాంతాలకి నీళ్ళు అందడం చాలా సంతోషకరం. గతంలో కూడా గత ప్రభుత్వాల్లో కూడా ఈ ప్రయత్నం జరిగింది. వాస్తవంగా కొంత పని జరిగి ఆ పని ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆ పనులు మేము చేపట్టాం. ఇది చాలా వార్ ఫుటింగ్లో చాలా అత్యవసర పనులుగా భావించి నేను ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలందరికీ అష్యూరెన్స్ ఇస్తున్నా. ఈ 3 కాలువలు, బునియాదిగాని కాలువ, పిల్లైపల్లి కాలువ, ధర్మారెడ్డి కాలువ, మూసీ నదీ జలాలతో మరి 60,000 ఎకరాలకి నీళ్ళు ఇవ్వబోతున్నాం. అఫీషియల్గా మేము ప్రకటించేది 2 ఏళ్లలో ఈ 3 పూర్తి చేస్తామని. కానీ మీరందరూ కోఆపరేట్ చేస్తే, ల్యాండ్ అక్విజిషన్లో కోఆపరేట్ చేస్తే తప్పనిసరిగా ఈ పనులన్నీ 1 సంవత్సరంలో పూర్తి చేస్తానని చెప్పి సభాముఖంగా నేను అందరికీ హామీ ఇస్తున్నాను. అదేవిధంగా మరి మూసీ పునరుజ్జీవంపై ఈ మధ్య మరి కొంత విమర్శలు కూడా వినడం జరిగింది. ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు మాత్రం
ఈ మూసి పునరుజ్జీవం కావాలి. తప్పనిసరిగా మూసిలో అదనపు నీళ్లు వస్తే ఉమ్మడి నల్గొండ జిల్లాకి ఎంతో మేలు జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగానే మనవి చేస్తున్నాను. అదేవిధంగా వీరేశం గారు అడిగారు ఇది ఐటిపామ్ల లిఫ్ట్ గురించి. ఐటిపామ్ల లిఫ్ట్ ఇప్పుడు హోల్డప్ ల్యాండ్ అక్విజిషన్ విషయంలో మరి మీ కోఆపరేషన్ కూడా అవసరం. తప్పనిసరిగా మీరు కోఆపరేట్ చేస్తే ఇది మరి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఆల్రెడీ టెండర్ పూర్తయి ఏజెన్సీకి అవార్డ్ అయింది, కానీ ల్యాండ్ అక్విజిషన్ కంప్లీట్ కాలేదని పనులు ఆగున్నాయి. మీరు కూడా కోఆపరేట్ చేస్తే తప్పనిసరి ఐటిపామ్ల లిఫ్ట్ కూడా ఇమీడియట్గా టేకప్ చేస్తామని చెప్పి కూడా మనం చేస్తారు. అదేవిధంగా ఈ మధ్యనే బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్ట్ విషయంలో ఆ ప్రాజెక్ట్ విషయంలో మరి గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అది సొంత గ్రామానికి ఆ ప్రాజెక్టు బేస్ ఉంది. ఒక 10-15 ఏళ్ల సంది వారి ప్రాజెక్ట్ మీద నిరంతరం కృషి చేస్తున్నారు. మరి పోయిన నెల మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మేము అందరం పోయి అక్కడ పంప్ స్విచ్ ఆన్ చేయడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఈ బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పనులు మొదలైనవి. సరే అనేక రాజకీయ కారణాల వలనో ఇతర కారణాల వలనో 10 ఏళ్లుగా ఆ పనులు పూర్తి కాకుండా ఆ విధంగా ఉన్నాయి. ఈరోజు మరి మొన్న ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు అందరూ కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాకు వచ్చి ఈ బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టు అన్ని విధాలుగా పూర్తి చేస్తామని చెప్పి మరి బహిరంగ సభలో అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా మరి ముందుకు పోతుంది. అక్కడ హోల్డప్లో ఉన్న మరి ల్యాండ్ ఎక్విజిషన్కి ఈ మధ్యనే 37 కోట్లు విడుదల చేయబడింది. మరొక 22 కోట్లు ఈ వారంలో విడుదల చేస్తున్నాం. మరో 13 కోట్లు ఒక వారం 10 రోజుల్లో విడుదల చేసి ఆ బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టు పూర్తి చేయడానికి మెయిన్ కాలువలు ముందు మెయిన్ కాలువలు పూర్తి చేయడానికి మరి ల్యాండ్ అక్విజిషన్కి అవసరం ఉన్న సుమారు 70 కోట్లు ఈ మధ్యనే మేము విడుదల చేసిన విషయం కూడా నేను మనవి చేస్తాను. అదేవిధంగా మరి ఎస్ఎల్బిసి టనల్ విషయంలో కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రివైజ్ ఎస్టిమేట్స్ తయారు చేసి మరి 4,650 కోట్ల రివైజ్ ఎస్టిమేట్స్కి క్యాబినెట్ ఆమోదం తెలియజేయడం జరిగింది. ఎస్ఎల్బిసి టనల్ వర్క్స్ యుద్ధ ప్రాతిపదికన మరి చేపట్టాం. మరి కొన్ని టనల్ బోరింగ్ మిషన్ స్పేర్ పార్ట్స్ అమెరికాలో తయారైతే అవి వేగవంతం చేయడానికి ప్రభుత్వం తరఫు నుంచి గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అక్కడ కూడా విజిట్ చేయడం జరిగింది. ఎస్ఎల్బిసి టనల్ వర్క్స్ 2 ఏళ్లలో పూర్తి చేయడానికి మా ప్రభుత్వం కమిటెడ్ అని చెప్పి మరోమారు సభ ద్వారా నేను మనవి చేస్తాను. అదేవిధంగా డిండి ప్రాజెక్టుకి వాటర్ సోర్స్ విషయంలో కూడా అనేక సంవత్సరాలుగా మరి చర్చలు జరిగి అది ఆగింది. ఈ నెల రోజుల్లో డిండి ప్రాజెక్టుకి వాటర్ సోర్స్ గురించి ఒక ఫైనల్ నిర్ణయం తీసుకొని ముందుకు పోతామని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా మరి ఈరోజు మెంబర్స్ అడిగిన ఇతర ప్రశ్నలకి రామారావు పాటిల్ గారు అడిగినారు. ఒక వారి కాన్స్టిట్యున్సీలో ఒక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కి ట్రాన్స్ఫార్మర్స్ ఎలక్ట్రికల్ ప్యానల్స్ దొంగలించబడి ఆ ప్రాజెక్టు ఆ స్కీమ్ మొత్తం నిరుపయోగంగా ఉందని నేను గౌరవ సభ్యులందరికీ ఈ సభ ద్వారా మీకు తెలియజేస్తున్నా. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్లో వాస్తవంగా గతంలో ఇవన్నీ కూడా ఐడిసి కింద వస్తుండే. ఆ తర్వాత సరే రైట్ రాంగో గత ప్రభుత్వం ఇవన్నీ టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ పెట్టి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ మైనర్ ఇరిగేషను మీడియము మేజరు మర్జ్ చేసి జిల్లాకు ఒక సిఈ పెట్టిండ్రు. కొన్ని విషయాల్లో కొన్ని మరి సందర్భాల్లో ఈ సిస్టమ్ ఫెయిల్ అవుతుంది. ఈ చిన్న లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్కి సరియైన సెక్యూరిటీ లేక సరియైన ఓఎంఎం లేక రాష్ట్రంలో చాలా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఇప్పుడు దెబ్బతిని ఉన్నాయి. మేము ఇది ఒక ప్రత్యేక డ్రైవ్గా రాష్ట్రంలో స్మాల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఒక ప్రత్యేక డ్రైవ్గా చేపట్టాం. దాని భాగంగా మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ చూస్తున్న బట్టి విక్రమార్ గారు వారి సహకారంతో ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్కి సరియైన మెయింటెనెన్స్ ఉండాలనే ఉద్దేశంతో మరి మేము అదనపు
ఇంజనీర్లను రిక్రూట్మెంటే కాదు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో 10 ఏళ్లలో ఒక్క మనిషి కూడా రిక్రూట్ కాలే. 700 మంది అసిస్టెంట్ ఇంజనీర్ రిక్రూట్ చేయడమే కాకుండా 1800 మంది లస్కర్లని ఫైనాన్షియల్ శాంక్షన్ తీసుకొని ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న అన్ని స్మాల్ అండ్ మినీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఎవరో ఒక వ్యక్తి మ్యాన్ చేసే విధంగా సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నాం. మీ కాన్స్టిట్యున్సీలో ఈ విషయంలో మరింత డిపార్ట్మెంట్ సహకారం కావాలంటే మీరు దయచేసి ఆ కన్సర్న్ చీఫ్ ఇంజనీర్ అడగండి. మరి రామారావు పాటిల్ గారికి నేను చెప్పేది ఏంటంటే తప్పనిసరిగా ఈసారికి మేము ట్రాన్స్ఫార్మర్స్, ఎలక్ట్రికల్ ప్యానల్ అన్నీ మేము చేయిస్తాం. కానీ అది మీరు ఒక ప్రజాప్రతినిధిగా ఆడ రైతు సంఘాలు కొంత బాధ్యతగా ఆ స్కీమ్స్ని మీరు మెయింటైన్ చేస్తే అది బాగుంటుంది. ఆ స్కీమ్స్ యొక్క సెక్యూరిటీ కానీ ఆ స్కీమ్స్ యొక్క మెయింటెనెన్స్ కానీ ఈ మారుమూల ప్రాంతాల్లో ప్రతి చిన్న లిఫ్ట్ ఇరిగేషన్కి గవర్నమెంటే సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలంటే వీలు ఉండదు. సరే రావులపల్లి మిమ్మల్ని ఏం తప్పడతలే, నేను నా కాన్స్టిట్యున్సీలో కూడా ఈ ట్రాన్స్ఫార్మర్లు దొంగలించబడడం, ఈ ఎలక్ట్రికల్ ప్లాంట్ గతంలో జరిగినాయి. బట్ దానికి మనం కొంత కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ డిపార్ట్మెంట్ కూడా ఏం చేయాలో చేస్తాము. మీరు కూడా ఒక ప్రజాప్రతినిధిగా చేపట్టి ఆ రైతులను కూడా ఇంకా రెస్పాన్సిబుల్ చేస్తే బాగుంటుందని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను. రామారావు పాటిల్ గారు, మీరు చెప్పిన ఇతర విషయాల్లో కూడా తప్పనిసరిగా మీరు ఇంకేదో ఒక ప్రాజెక్ట్ చెప్పిండ్రు, అది తప్పనిసరి కూడా మేము చేపడతాం. ఇది పాయల్ శంకర్ గారు మీది ప్రత్యేకంగా నేను ఎందుకు ముందు ప్రస్తావిస్తున్నాను అంటే, మీరు చెప్పిన ప్రాజెక్టు మేము కేటగిరీ ఏ కింద ప్రయారిటైజ్ చేసుకున్నాం. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మేము అందరం కలిసి ఏ నిర్ణయం చేసినామంటే, గతంలో ఇరిగేషన్ మీద చాలా ఖర్చు చేసి చాలా తక్కువ ఆయకట్టు వచ్చింది. ఇది నేను రాజకీయ విమర్శ కాదు, ఇది వాస్తవం, ఇది ఫ్యాక్ట్స్. గతంలో 10 ఏళ్లలో 1.81 lakh crores ఖర్చు పెడితే మరి ఆయకట్టు వచ్చింది చాలా తక్కువ. ఇప్పుడు మేము ఈ లిమిటెడ్ రిసోర్సెస్తో తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు ఎట్లా ముందుకు తీసుకుపోవాలనే విధంగా ముందుకు పోతున్నాం. మీరు చెప్పిన చనాకా కొరాటా ప్రాజెక్టు మా కేటగిరీ ఏ ప్రయారిటీలో ఉంది. తప్పనిసరిగా మేము అతి త్వరలో వార్ ఫుటింగ్లో మీ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా మీకు మనవి చేస్తాను నేను. అదేవిధంగా మరి మందుల శామ్యుల్ గారు చెప్పిన విషయాలు కూడా నోట్ చేసుకున్నాం. మరి పల్లా రాజేశ్వరరెడ్డి గారు, మీరు దేవాదుల ప్రాజెక్టు మీద నేను దేవాదుల ప్రాజెక్టు స్వయంగా విజిట్ చేశాను. వీఆర్ కమిటెడ్ టు కంప్లీటింగ్ దేవాదుల ప్రాజెక్టు. గత 10 ఏళ్లలో దేవాదుల ప్రాజెక్టు పనులు ఇంకా వేగవంతంగా జరగాల్సి ఉండే. చాలా చోట్ల ల్యాండ్ అక్విజిషన్ కూడా ప్రాబ్లమాటిక్ అవుతుంది. ఒకటి స్పీకర్ సార్, మీ ద్వారా సభ్యుల ద్వారా నేను ఒక విషయం మనవి చేస్తున్నాను. ఒక ప్రాజెక్ట్ కన్సెప్చువలైజ్ చేసినప్పుడు ప్రాజెక్ట్ మీద ఎక్స్పెండిచర్తో సహా అప్పుడే ల్యాండ్ అక్విజిషన్ చేస్తే కొంత రీజనబుల్ ఖర్చులో పనులు పూర్తవుతున్నాయి. కానీ మరి హెడ్ వర్క్స్, ఈ తతిమ వర్క్స్ అన్ని ముందు చేసుకొని మరి ల్యాండ్ అక్విజిషన్ చివరికి వదిలేస్తే ఆ ప్రాజెక్టు పనులు మొదలుపెట్టినప్పటి సంది ఈ రోజుకి 10 ఏళ్ళు దాటుతుంది. ఈ 10 ఏళ్లలో భూముల ల్యాండ్ అక్విజిషన్ కాస్ట్ 10 రెట్లు 100 రెట్లు పెరుగుతుంది. అది వాస్తవ పరిస్థితి. మరి సభ్యులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి తప్పనిసరిగా ల్యాండ్ అక్విజిషన్లో మీ సంపూర్ణ సహకారం కావాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతున్నాను. అదేవిధంగా ఈ రోజు వచ్చిన ఇతర విషయాలు, మరి కౌశిక్ రెడ్డి గారు చెప్పిన విషయం కూడా తప్పనిసరిగా పరిగణలోకి తీసుకొని స్టడీ చేసి మళ్ళీ మేము రిప్లై ఇస్తాం దానికి. మరి అదేవిధంగా కుమ్మం అనిల్ రెడ్డి గారు చెప్పిన విషయాల్లో బస్వాపూర్ ప్రాజెక్టుకి గత ప్రభుత్వం పనులు మొదలుపెట్టి ల్యాండ్ అక్విజిషన్కి రూపాయి కూడా ఇవ్వలే. దానికి ఒకే చోట ల్యాండ్ అక్విజిషన్ R&Rకి 100 కోట్లు అవసరం ఉంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 50 కోట్లు విడుదల చేయడం జరిగింది. మరో 50 కోట్లు త్వరలో విడుదల చేసే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా మీరు చెప్పినట్టుగా ఆ ప్రాజెక్టు కాలువలో ఒక దగ్గర హైవేని క్రాస్ చేయాలి. ఆ విషయం కూడా ఒక కాంప్లికేటెడ్ ఉంది. అది కూడా మేము పరిశీలన చేస్తున్నామని చెప్పి నేను మనవి చేస్తున్నాను. మరి పిప్లీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, మహేష్ రెడ్డి గారు నేను మాట్లాడండి.
పిప్లీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కూడా ఎవరు పాయల్ శంకర్ గారు మీరు చెప్పారా? పిప్లీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ రామరాపల్లి సాబ్ आप बताया शायद పిప్లీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. అచ్చా, పిప్లీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కూడా ఈ ప్రభుత్వం ప్రయారిటైజ్ చేసి హైయెస్ట్ ప్రయారిటీలో పెట్టుకోవడం జరిగింది. పిప్లీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కూడా మేము వార్ ఫుటింగ్ లో పూర్తి చేస్తామని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా గంధమల్ల రిజర్వాయర్ గురించి చాలా మంది గౌరవ సభ్యులు మాట్లాడారు. మరి గంధమల్ల రిజర్వాయర్ విషయము అక్కడ స్థానిక ఆ గ్రామస్తులు మరి పెద్ద ఉద్యమం చేస్తున్నారు. ఆ ప్రాజెక్టు చేయడానికి మాకు ఆసక్తి ఉన్నా ఆడ ల్యాండ్ అక్విజిషన్ మేజర్ ప్రాబ్లంగా ఉంది కాబట్టి ఆ గంధమల్ల రిజర్వాయర్ యొక్క కెపాసిటీ, ఆ ప్రాజెక్ట్ కెపాసిటీ మేము 1.5 TMCకి తగ్గించి, సబ్మర్జర్స్ తగ్గించి, మరి ల్యాండ్ అక్విజిషన్ రిక్వైర్మెంట్ తగ్గించి ముందుకు పోతున్న విషయం కూడా ఈ సభ ద్వారా నేను ఆ ప్రాంతం వాళ్ళకి అందరూ కూడా తెలియజేస్తున్నా. అదేవిధంగా మరి గడ్డన్న వాగు ప్రాజెక్ట్ లైనింగ్ విషయంలో కూడా మరి నేను ఒక విషయం మీ అందరికీ అష్యూరెన్స్ ఇస్తున్నా. ఏ ప్రాజెక్ట్ అయినా అన్ని ప్రాజెక్టులో మేము చాలా సిస్టమేటిక్గా ఇప్పుడు ఒకటి హైడ్రాలజీ క్లియరెన్స్, నీళ్లు సరిపోని ఉండాలి. మరి అదేవిధంగా బీసీ రేషియో కూడా మేము చాలా పకడ్బందీగా ఎగ్జామిన్ చేయడం జరుగుతుంది. అంటే కాస్ట్ బెనిఫిట్ రేషియో లేనిది ఏ ప్రాజెక్టుకి అనుమతి ఇవ్వడం లేదు. నీరు అందుబాటులో ఉండాలి, ల్యాండ్ అక్విజిషన్కి మరి లోకల్స్ సహకరించాలి. అదేవిధంగా కాస్ట్ బెనిఫిట్ రేషియో కూడా మనకి సూటబుల్ ఉండాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా మరి దేవాదుల విషయంలో ఇప్పుడు ఇక దేవాదుల విషయంలో మీరు అడిగిన విషయం 178 కోట్లు విడుదల చేయాలని, దేవాదుల ప్రాజెక్ట్ విషయంలో ల్యాండ్ అక్విజిషన్ కానీ ప్రాజెక్ట్ ఇది నవాపేడ్కి ఫీడ్ చేసేది. దీనికి ఈ కాలువకి ఈ మధ్యనే మేము 120 కోట్లు మంజూరు చేసి ఇప్పుడు టెండర్లు పిలవడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఆది శ్రీనివాస్ గారు అడిగింది ఆ మలక్పేట్ రిజర్వాయర్ చేపడతాం. అదేవిధంగా శ్రీపాద వెల్లంపల్లి ప్రాజెక్ట్ విషయంలో అన్ని విధాలుగా మేము పెండింగ్ వర్క్స్ చేస్తాము. నీటి విడుదల గురించి కూడా మీరు చెప్పింది నోట్ చేసుకుని తగిన విధంగా స్పందిస్తామని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఇది సరే మిత్రులారు, ఇప్పుడు అంటే కొన్నిటికి నేను రెస్పాన్స్ ఇచ్చినా మీరు సరే కౌశిక్ రెడ్డి గారు చెప్పిన కాలువల ప్రాజెక్ట్ విషయంలో కూడా మేము పరిశీలన చేసి మళ్ళీ మీకు తెలియజేస్తాము. కుప్తి ప్రాజెక్ట్ కూడా చేయడానికి ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పి నేను మనవి చేస్తున్నా. తప్పనిసరిగా చేస్తాం అనేది ఓకే. మరి అదేవిధంగా భీమన ప్రాజెక్టు విషయంలో 1,60,00,000 విడుదల కోసం ఆది శ్రీనివాస్ గారు అడుగుతున్నారు. తప్పనిసరిగా అది పరిశీలన చేసి సమాధానం చెప్తే మనం చేస్తున్నాం. స్పీకర్ సార్, నేను ఫైనల్గా సమ్మరైజ్ చేసేది ఏంటంటే ప్రస్తుతం ఇరిగేషన్ శాఖ అన్ని విధాలుగా మేము బలపరచడానికి ఈ ప్రభుత్వం మరి పూర్తి ట్రాన్స్పరెన్సీతో కమిట్మెంట్తో ముందుకు పోతున్నాము. ఈ ప్రభుత్వంలో మరి అన్ని శాఖల్లో మరి ఇరిగేషన్ శాఖకి అత్యంత ప్రాధాన్యత ముందుకు పోవడం జరుగుతుంది. నేను ముందు చెప్పినట్టుగా గత 10 ఏళ్లుగా సరే అసలు రిక్రూట్మెంట్ జరగలేదు, శాఖ బలహీనపడ్డది. మేము వచ్చిన తర్వాత 700 మంది అసిస్టెంట్ ఇంజనీర్లని ఇరిగేషన్ శాఖకి మరి రిక్రూట్ చేయడం జరిగింది. మీరు అందరూ సంతోషిస్తారు. ఈ 700 మందిలో 100 మంది ఐఐటి నుంచి ఎన్ఐటి నుంచి మరి ఇరిగేషన్ శాఖకి ఇప్పుడు రిక్రూట్ చేయబడ్డారు. అదేవిధంగా మరి కాలువలు లిఫ్ట్లు మ్యాన్ చేయడానికి 1800 మంది లస్కర్లను కూడా ఈ మధ్యనే మరి ఆర్థిక మంత్రి సహకారంతో వారు శాంక్షన్ ఇస్తే రిక్రూట్ చేయడం జరుగుతుంది.
మరి ఈ విధంగా అన్ని విధాలుగా ఇరిగేషన్ శాఖ బలపరిచి రాష్ట్రంలో మరి ఇరిగేషన్ ముందస్తుగా ఉండేటట్టుగా మేము సంవత్సరానికి 30 లక్షల ఎకరాల ఆయకట్టు, కొత్త ఆయకట్టుకి నీళ్లు ఇవ్వడానికి ముందు పోతున్న విషయం నేను మనవి చేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. క్వశ్చన్ నంబర్ 486, ధరణి పెండింగ్ దరఖాస్తుల స్థితి. గౌరవ రెవెన్యూ శాఖ మంత్రి గారు. అధ్యక్ష, తమరి ద్వారా గౌరవ సభ్యులకి ఏకి లేదండి, బికి ఈ ప్రశ్నే ఉత్పన్నం కాదు, సి ఈ ప్రశ్న ఉత్పన్నం కాదండి. గౌరవ పాయల్ శంకర్ గారు. అధ్యక్ష, మంత్రి గారికి నేను అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, ఈ రాష్ట్రంలో ధరణిలో పెండింగ్లో ఉన్నటువంటి అప్లికేషన్లు ఎన్ని, ఏ స్థాయిలో ఆ అప్లికేషన్స్ ఉన్నాయో చెప్పవలసిందిగా మంత్రి గారిని అడిగిన. నిన్న మంత్రి గారు భూభారతి బిల్లు ప్రవేశపెడుతూ చాలా విషయాలు దాంట్లో స్పష్టంగా చెప్పిండ్రు. ప్రత్యేకంగా భూమితో మనిషికి ఉన్నటువంటి బంధం, భూమి లేనిది మనిషి జీవితమే లేదనేది మంత్రి గారు స్పష్టం చేసిండ్రు. దాంట్లో పూర్తిగా వాస్తవం ఉన్నది. మాకు అనిపించింది అధ్యక్ష, ప్రశ్న దానికి రిలేటెడ్ కాకపోయినప్పటికీ ఈ ధరణిలో పడ్డటువంటి కష్టాలు అన్నీ ఇన్ని కావు. సరే, కొత్తగా ప్రభుత్వం భూభారతి అని పేరు మారుస్తుంది. పేరు మారిస్తే కూడా కానీ పేరు మార్పుతోనే సరిపోదు, చాలా ప్రయత్నాలు చేసినట్టు అనిపిస్తుంది. కానీ ఇంకా చేయాల్సింది చాలా ఉన్నది. ధరణి ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి ఎంత విచిత్రకరంగా ధరణి పనిచేసిందంటే సార్, బాలనాగమ్మ అనే ఒక నాటకం ఉన్నది సార్. మీరు కూడా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి ఆ నాటకం చూసినరేమో అనుకుంటున్నా. దాంట్లో చిలకపానం అంతా కూడా మాయల పకీరు చేతులు ఉంటుంది. మాయల పకీరు ఏడున్నా కూడా చిలక ఎట్లా చెప్పుతే అట్లా ఆడుతుంది. అందరికి అర్థం కాదు. ఈ చిలకేంది, మాయల పకీరేమో కనిపిస్తలేడు, కానీ చిలక మాత్రం మాయల పకీరు చెప్పినట్టే ఆడుతున్నదని అక్కడ చూసే వాళ్ళకి అందరికీ అనిపిస్తుండే. ఈ ధరణి కూడా భూమి ఏమో ఆదిలాబాద్లో ఉంటుండే, హైదరాబాద్ నుంచి అది ప్రొబిటెడ్లో ఉండాలనా లేదా ఇంకో దాంట్లోకి పోవాలని ఇక్కడికి వెళ్ళే మొదలవుతుండే. ఇక్కడ ఉన్నటువంటి మాయల పకీరు ఎట్లా ఆడిస్తే అట్లా ఆడింది ఆ ధరణి. కానీ అక్కడ ఉన్నటువంటి పట్టేదారు నా పట్టా భూమిది, నా తాత ముత్తాతల నుంచి వచ్చినటువంటి ఆస్తి, నేను దీన్ని అమ్ముకుంటా అంటే మాత్రం ఆ ధరణి ఒప్పుకోకపో. ನನ್ನ ಹೆಸರು ಗೋಪಾಲಕೃಷ್ಣ ಪ್ರಭು. ನನ್ನ ಹೆಸರು ವಸಂತಿ ಪ್ರಭು. ₹1 ಪ್ರಾಫಿಟ್ ಲಿಯಾ 51 ವರ್ಷ ಆಗ್ತದೆ. वेलकम टू रिलायंस डिजिटल हैप्पीनेस प्रोजेक्ट, जो जोड़ता है भारत का टेक्नोलॉजी से रिश्ता. ಥ್ಯಾಂಕ್ ಯು ಫಾರ್ ರಿಲಯನ್ಸ್ డిజిటల్. గ్రామం నుండి మండల కేంద్రానికి రావాలంటేనే ఇబ్బంది వ్యవసాయం విడిచిపెట్టి. పోనీ మండల కేంద్రంకు అష్ట కష్టాల పాల్పడి మండల కేంద్రానికి వస్తాడు. ఆ తహసీల్దార్ అంటుండే నా దగ్గర ఏమీ లేదు, ధరణి వచ్చిన తర్వాత అంతా పైననే ఉన్నదని. చివరికి ఇంకా ఇతని పైన అధికారి ఎవరు అంటే ఆర్డీఓ. ఇక ఆర్డీఓ దగ్గరికి పోతుండే రైతు. ఆర్డీఓ చెప్తుండే ఇక ఈ కంప్యూటర్ ధరణి వచ్చిన తర్వాత నా దగ్గర ఏమీ లేదు, ఇంకా పైకి పోయినట్టే ఇక మళ్ళా జిల్లా కలెక్టర్ దగ్గరికి ఆ రైతు పోతుండే. జిల్లా కలెక్టర్ అంటుండే నా దగ్గర మిగతా అధికారాలు ఉన్నాయి, కానీ ఈ ధరణికి సంబంధించిన అధికారాలు నా దగ్గర లేవు. ఎక్కడికి పోవాలా సారు అని జిల్లా కలెక్టర్ని అడిగితే, ఇది హైదరాబాద్లో CCLA అనే ఆఫీస్ ఉంటుంది, ఆ CCLA అనే ఆఫీసులో పోతే అక్కడ ఒక శిలక ఉంటుంది, మాయల పకీరు ఎప్పుడు ఆ శిలక పనిచేస్తుంది అని అంటే ఈ రైతుకు అర్థం కాక సంవత్సరాల పాటు తిరిగి తిరిగి అద్దపావు చేరుకు పరికి ఏదో కోట్ల రూపాయలు ఉన్నటువంటి భూమిని కూడా లక్షల రూపాయలకు అమ్ముకొని ఆ రకంగా రైతులు ఇబ్బంది పడ్డటువంటి సంగతి మనందరికీ తెలుసు. అధ్యక్ష, తమరి ద్వారా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్రభుత్వాలు చట్టాలు ఏవి చేసినా కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి. అనేక సందర్భాల్లో మాట్లాడతారు
అధికారాలు మన చేతిలోనే పెట్టుకోవద్దు. అందరికీ అధికారాలు పంచినప్పుడే పరిపాలన సౌలభ్యంగా ఉంటుందని చెప్తారు. ఎన్ని ఘోరాలు జరిగినాయంటే అధ్యక్ష, ఒక పట్టాదారు దగ్గరికి వెళ్ళి నీ చేనుని, నీ పొలంని నాకు ఇంత ధరకు నువ్వు అమ్మాలనంటే ఆ రైతన్నడు నేనెందుకు అమ్మాలా, నా తాత తండ్రుల నుంచి వచ్చినటువంటి ఆస్తి నేను అమ్మనంటే నువ్వు ఎట్లా అమ్ముకుంటావో నేను చూస్తా, మా మాయల పకీరు శిలక హైదరాబాదులు ఉంటారు, దాన్ని నేను ధరణి పోర్టల్లో ప్రొబిటెడ్లో పెట్టిపిస్తాను వార్నింగ్ ఇచ్చిపోతే, వార్నింగ్ ఇచ్చినటువంటి 2 గంటల తర్వాత ఆ రైతు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి చూస్తే నీది ప్రొబిటెడ్లో ఉన్నది, నీది నిషేధిత జాబితాలో ఉన్నది, నువ్వు అమ్ముకోలేవు అని ఆ రైతుకు చెప్తే పెళ్లి పెట్టుకున్నటువంటి ఆ రైతు ఏడ్చుకుంటూ రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి బయటకు వచ్చి ఏ వ్యక్తి అయితే బ్లాక్ మెయిల్ చేసిండో, ఏ వ్యక్తి అయితే అద్దపావుసి ధరకు నువ్వు అమ్మాలని అన్నాడో ఆ అతని దగ్గరికి వెళ్ళి రైతు బతిమిలాడి ఆ భూమిని అమ్ముకున్నటువంటి సందర్భాలు జరిగినాయి అధ్యక్ష. ధరణి పోర్టల్లో 50-60 సంవత్సరాల నుండి వ్యవసాయం చేసుకుంటున్నటువంటి రైతులు గతంలో సాదా బయానా మీద కొన్నటువంటి ఆ భూములని ఈ ధరణి వచ్చిన తర్వాత కొందరు దేశ్ముఖులు కావచ్చు, కర్నళ్ళు కావచ్చు, మిగతా కొందరు దొరలు కావచ్చు, నక్సలైట్ల భయంకు మారుమూల గ్రామాల నుండి బతుకు తెరువు కొరకు హైదరాబాద్ వచ్చినటువంటి దొరలకు తిరిగి 100,000 ఎకరాలు వాళ్ళ చేతిలో పట్టాలు వచ్చిన తర్వాత 50-60 సంవత్సరాలుగా సాదా బయానా మీద 500-1000 రూపాయలకు ఎకరం కొనుక్కున్నటువంటి ఆ రైతులు వీళ్లకు పట్టాలు వచ్చిన తర్వాత వాళ్ళు అనాథలుగా మారిండ్రు. కూలీలుగా బతకడానికి హైదరాబాద్ వచ్చిన వాళ్ళు పట్టాదారులుగా మారిండ్రు. పట్టాదారులు కావాల్సినటువంటి రైతులు అదే గ్రామంలో కూలీలుగా మారిండ్రు. మీ ద్వారా రెవెన్యూ శాఖ మంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, గతంలో ఆ రకంగా ఉన్నటువంటి తప్పులను మీరు ఇప్పుడు కొత్తగా ఈ భూభారతిలో చాలా స్పష్టంగా అన్ని విషయాలు జిల్లా లెవెల్లో కూడా చర్చ జరిగింది. ఆ చర్చలు కూడా నేను పాల్గొన్నా. కానీ మీకు కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నా, మీ ద్వారా రెవెన్యూ శాఖ మంత్రి గారికి నేను ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా, గత ప్రభుత్వం ఏ రకంగానైతే మాయల పకీరు శిలక వ్యవహారం చేసిందో మీరు పెట్టినటువంటి బిల్లులో కూడా ఒక క్లాజ్ ఉంది అధ్యక్ష. ట్రిబ్యునల్లను ఏర్పాటు చేసే వరకు CCLAనే దీనికి సర్వస్వం అని మీరు ఆ క్లాజ్ని, ఎందుకంటే తర్వాత చర్చలో చెప్పాలనుకున్నాం కానీ సందర్భానికి అనుసంధానం ఉన్నది కాబట్టి నేను చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాను. గత ప్రభుత్వం కూడా ధరణి పెట్టేటప్పుడు ఒక మాట చెప్పింది అధ్యక్ష, తప్పుడు ఎప్పుడు జరిగినా కూడా, తప్పులు ఎక్కడ జరిగినా ఏ అధికారి చేసినా మీకు అప్పీళ్లకు అవకాశం ఉన్నది అని చెప్పిండ్రు. 6-7 సంవత్సరాలు గడిచిపోయింది అధ్యక్ష. ఎక్కడా కూడా ట్రిబ్యునల్ ఏర్పాటు, ఎక్కడా కూడా అన్నా నా ప్రశ్న మొదటిసారి వచ్చింది, దండం పెడతానా మీ ప్రభుత్వానికి సలహాలు చెప్తున్నాం, సూచనలు ఇస్తున్నాం అన్నా. గత ప్రభుత్వం చెప్పి అధ్యక్ష ధరణి వల్ల పూర్తిగా ఏదో చెడు జరిగిందని కూడా నేను చెప్పా, అక్కడ ఉన్నటువంటి లోపాలు మాత్రమే చెప్తున్నా. నేను ధరణి వల్ల పూర్తిగా పనికిరాని చట్టం అని కూడా చెప్పా, అక్కడ ఉన్నటువంటి లోపాలు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నా అధ్యక్ష. నేను మీ ద్వారా రెవెన్యూ శాఖ మంత్రి గారికి ఆ విషయం ఎందుకు స్పష్టం చేస్తున్నానంటే, CCLA అనేది ప్రభుత్వం చేతిలో. ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత అధ్యక్ష ఈ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ పదవికి కూడా లేనటువంటి విలువ CCLAకి వచ్చింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ఆనుకొని ఉన్నటువంటి మండల తహసీల్దార్లకు, జిల్లా కలెక్టర్కు లేని విలువ కూడా తహసీల్దార్లకు వచ్చింది. 100,000 కోట్ల రూపాయలు మనం అనేక సందర్భాల్లో పేపర్లలో చూసినాం. పోస్టింగ్ వచ్చినటువంటి 3 నెలలకే ఒక తహసీల్దారు ఆదాయం 480 కోట్ల రూపాయలు. Big Basket. Get cookies, plum cakes and more in 10 minutes. Shop now. ఉన్నటువంటి పద్ధతిని కూడా మనం చూసినాం అధ్యక్ష. ఏ రాష్ట్ర రాజధానికి కూడా, ఈ దేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్ర రాజధానికి కూడా 1000 ఎకరాలు, లక్షల ఎకరాలు ప్రభుత్వ భూములు లేవు. అది మనం చేసుకున్నటువంటి పుణ్యమో ఏమో, ఈ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు మాత్రమే లక్షల ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నది. ఇప్పటికీ కూడా ప్రభుత్వం సరి అయిన రీతిలో వ్యవహారం చేస్తే, ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి ఆ భూముల్ని రక్షించుకుంటే
లక్షల కోట్ల రూపాయలు రాష్ట్ర రాజధానికి ఆనుకొని ఉన్నాయి అధ్యక్ష. నేను మీ ద్వారా రెవెన్యూ శాఖ మంత్రి గారికి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రైతు నేనే స్వయంగా CCLA కార్యాలయానికి వెళ్ళిన అధ్యక్ష. రైతులని 20 మందిని పట్టుకొని పోయినా 4 సార్లు జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి వచ్చినాయి, కరెక్షన్స్ ఉన్నాయంటే అక్కడికి వెళ్ళాలా, మళ్ళీ కరెక్షన్ చేసి పంపాలా. ఇక్కడికి వచ్చిన తర్వాత 20 మందిని రైతులను పట్టుకొని నేను లోపలికి వెళ్ళిన. సార్ మీ దగ్గరికి అవి వచ్చినాయి, అవి తొందరగా క్లియర్ చేస్తే బాగుంటుందంటే సహజంగా CCLA దగ్గర ఆ లైన్ ఎట్లుంటుందంటే ఒక్కొక్క ఎకరం క్లియర్ చేస్తే 50 కోట్లు 60 కోట్లు. ఆ సార్లు ఏమనుకున్నారు, ఈ CCLA సార్ ఈ ఎమ్మెల్యే ఎంబడి పట్టుకొని వచ్చిందంటే ఇదేదో 300-400 కోట్ల విషయం ఉంటుండొచ్చు, ఇంత తొందరగా క్లియర్ చేస్తే కుదరదు అనుకున్నారో ఏమో. నేను 4 సార్లు అయింది సార్. నేను అందుకే మీ ద్వారా గౌరవ రెవెన్యూ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, జిల్లా కలెక్టర్ల స్థాయిలో సమస్య పరిష్కారం చేసే విధంగా ప్రయత్నం చేయండి. మరి అదే విధంగా దాంట్లో ఇంకొక క్లాజ్ పెట్టు, చివరిగా 1 నిమిషంలో ముగిస్తా అధ్యక్ష. దాంట్లో ఇంకోటి పెట్టిర్రు, సద్భావనతో పనిచేసేటటువంటి అధికారులకు రక్షణ కల్పించాలని. 100% ఈ ప్రభుత్వం ప్రజల కొరకు పనిచేస్తున్నటువంటి అధికారులకు ప్రభుత్వం పూర్తిగా రక్షణ కల్పించాల్సిందే. అంత మాత్రాన వాళ్ళ మీద దావాలు వేయడానికి వీలు లేదు అని క్లాజ్ ఏదైతే పెట్టిండ్రో ఆ క్లాజ్ని తొలగించే విధంగా ప్రయత్నం చేయాలా. అదేవిధంగా చివరిగా సార్ ORC POB ఆక్యుపెన్స్ రైట్ సర్టిఫికేట్ అనేది జిల్లా కలెక్టర్లే ఇచ్చిండ్రు. జిల్లా కలెక్టర్లు ఇచ్చేదానికన్నా ఎక్కువ ఇంకో విలువైన కాగితం ఏమి ఉండదు నాకు తెలిసినంత. సహజంగా నిజాయితీతో పనిచేసేటువంటి అధికారి ఆ కాగితమే గొప్పది అనుకుంటారు. జిల్లా కలెక్టర్లు ఇచ్చినటువంటి ఆ ORC సర్టిఫికేట్స్ POBలో పెట్టిండ్రు. వాటిని వెంటనే POB నుండి తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇది పేదలకు సంబంధించింది, అసైన్మెంట్ చిన్నది సార్. తండ్రికి అసైన్మెంట్ జరిగింది సార్. తండ్రికి 25 సంవత్సరాల వయసున్నప్పుడు అసైన్మెంట్ జరిగింది. తర్వాత తండ్రికి 70 సంవత్సరాల వయసు వచ్చింది. తండ్రి బతికే ఉన్నాడు, వ్యవసాయం చేయలేడు, బ్యాంకు పోలేడు, 3 కొడుకులు ఉన్నారు. తండ్రి అధికారి దగ్గరికి వెళ్ళి ప్రభుత్వం నా పేరు మీద 5 ఎకరాల పట్టా ఇచ్చింది, నా 3 కొడుకులకు దాన్ని పంచండి అని అంటే అసైన్మెంట్ రూల్స్ ఏం చెప్తున్నాయనంటే అసైని చనిపోయిన తర్వాత కానీ ఆ కొడుకుల మీద వారసుల మీద ట్రాన్స్ఫర్ కాదు. తండ్రి వ్యవసాయం చేసే పరిస్థితి లేదు, అసైన్ ఆయన అమ్ముకున్నా అంటలేడు. తన వారసులకు, కొడుకులకు, బిడ్డలకు ఆ ఉన్న 5 ఎకరాలని నేను పంచిస్తా, వాళ్ళ పేర్ల మీద రాసిస్తానంటే ఆ నిబంధనలు అడ్డొస్తున్నాయి. కాబట్టి నేను మీ ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, వెంటనే ఆ నిబంధనలు దీంట్లో మార్చి అసైని తన వారసులకు ఎప్పుడు ఇవ్వాలనుకున్నా కూడా ఆ భూమినిచ్చే విధంగా వెసులుబాటు కల్పించాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. చివరిగా 1 నిమిషం సార్, 1970 కన్నా ముందు ఏజెన్సీ ప్రాంతంలో సాగు చేసుకుంటున్నటువంటి ఏ కులం వారికైనా సరే వాళ్లకు పట్టాలిచ్చే ప్రయత్నం చేయండి. ఏజెన్సీ ప్రాంతంలో ఎందరో మంది ఎస్సీలు, వాళ్ళ జీవన విధానం చాలా అధ్వాన్నంగా ఉంది సార్. 60-70 సంవత్సరాల నుండి అక్కడ భూమి సాగు చేసుకుంటున్నా కూడా 170 అనే చట్టాన్ని చూయించి వాళ్ళకు పట్టాలిచ్చే ప్రయత్నం చేస్తలేరు. క్లియర్గా చాలా చట్టం చెప్తా ఉన్నది. చట్టం ఏం చెప్తున్నదంటే 170 1970 కన్నా ముందు ఎవరైతే సాగు చేసుకుంటారో ఏ కులానికి సంబంధించిన వ్యక్తికైనా సరే పట్టా ఇవ్వచ్చని చట్టం చెప్తున్నది. కాబట్టి దాంట్లో ప్రభుత్వం ఆలోచించే విధంగా ప్రయత్నం చేయాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇక మిగతా ఒక విషయం సార్, ఆఖరికి ప్రతి గ్రామానికి ఒక అధికారిని పెడతామని చెప్పిండు. ఒక గ్రామంలో 60 సర్వే నంబర్లు మాత్రమే ఉంటాయి, ఇంకో గ్రామంలో 600 సర్వే నంబర్లు ఉంటాయి. కాబట్టి ఆ ఎక్స్టెంట్కి తగ్గట్టు మీరు అధికారిని నియమిస్తే బాగుంటుంది. చివరికి సార్ ప్రభుత్వానికి గొప్ప ఇంటెలిజెన్స్ వ్యవస్థ VRA వ్యవస్థ. ఇది ఈ రోజు ఉన్నది కాదు సార్, దాదాపు 250 సంవత్సరాల నుండి ఈ VRA వ్యవస్థ అనేది ఉన్నది. ఈ VRA వ్యవస్థని కాపాడుకోవాలా. మీ ఇంటెలిజెన్స్ పోలీసు కూడా అంత క్షుణ్ణంగా మీకు సమాచారం ఇవ్వదేమో, కానీ ఆ VRA వ్యవస్థ ఎంత గొప్పది అంటే గ్రామంలో చీమ చిటుక్కుమన్నా కూడా ప్రభుత్వానికి సమాచారం ఇచ్చేటటువంటి VRA వ్యవస్థని మీరు కాపాడుతామని చెప్పిండ్రు. దాదాపు ఇంకొక 4000 మంది వాళ్లకు ఎటువంటి ఉత్తర్వు లేక రోడ్ల మీద తిరుగుతున్నారు. కాబట్టి వాళ్ళని పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు చేసుకుంటున్నాను అధ్యక్ష. గౌరవ సభ్యులు గంగుల కమలాకర్ గారు.
మేము మెల్లారి ఉంటాం, మేము మళ్ళీ ఉంటాం, మేము మమ్మల్ని ఏమనకపోతే ఇంకా మీరు మేము వెళ్ళండి సార్. క్వశ్చన్ ఆన్సర్ అండి, క్వశ్చన్ పేరు ఉన్నది, ఆమె సిగ్నేటరీ కమలాకర్ గారు. స్పీకర్ సార్, నిన్న గౌరవ మంత్రివర్యులు శ్రీరన్న గారు ఒక గొప్ప మాట చెప్పినారు అధ్యక్ష. నిజంగా వారు ఒక మాట చెప్పారు, భూమి వారి జీవితం అన్నారు. చాలా సంతోషం సార్. ఈరోజు పాయలశంకర్ గారు చెప్పిన దాంట్లో నేను పూర్తిగా ఎక్కిపోయి సార్, దయచేసి శ్రీరన్న పరిణామం తీసుకోరు అధ్యక్ష. కలెక్టర్ నుంచి సీసీఎల్లకు వచ్చిన ఈ పెండింగ్లో ఉన్నాయి అంటే లేవు అని చెప్పారు అధ్యక్ష. లేదు, ఉన్నాయి. ఈరోజు తప్పుడు సర్వే నెంబర్ పడాను, లేకుంటే మా భూమి పొరపాటున గవర్నమెంట్ ల్యాండ్ పడ్డదని చెప్పేసి ఆ యొక్క కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారు TM33 మాడ్యూల్లో సబ్మిట్ చేశారు అధ్యక్ష. TM33 మాడ్యూల్లో కలెక్టర్ గారే సాల్వ్ చేయాలి. ఈ భూమి యాజ్ పర్ ద ఎంఆర్ఓ రికార్డ్ ప్రకారము ఆ యొక్క వ్యక్తి చెందిందని చెప్తే, కానీ వారు చాలా వందల వేలు కూడా కలెక్టర్ గారు TM33 మాడ్యూల్లో సీసీఎల్కి పంపిన అధ్యక్ష. నేను సీసీఎల్ గారికి మా యొక్క శ్రీరణ గారి ఇమ్మీడియట్గా ఆ TM33 మాడ్యూల్ అనుగుణంగా తొందరగా క్లియర్ చేయండి, లేకపోతే కలెక్టర్కి అధికారం ఇచ్చి వారికి ఆన్లైన్లో వచ్చే విధంగా చేయమని చెప్పి నేను రిక్వెస్ట్ చేసిన అధ్యక్ష. నెంబర్ 2, ఓఆర్సీసీ చెప్పిండు అధ్యక్ష, చాలా ఇంపార్టెంట్ శ్రీరణ, మీరు రాసుకొని కూడా మీరు డైరెక్షన్ ఇవ్వాలి. భూమి అనేది వారి జీవితం అన్నప్పుడు 40-50 సంవత్సరాల నుంచి ఆ దున్నుకున్న భూమి నాదో కాదో అని చెప్పి కలెక్టర్కి అప్పీల్ చేసుకుంటే, కలెక్టర్ గారు ఆక్యుపెన్సీ రైట్ సర్టిఫికేట్ ఓఆర్సీ సర్టిఫికేట్ ఇస్తే అది పట్టా, దానికి తిరుగులేదు. అది 20 సంవత్సరాల నుంచి ఆ పట్టా హోల్డర్ను ఇమ్మీడియట్గా రాజకీయ కక్షతోటి, వ్యక్తిగత కక్షతోటి, బ్లాక్ మెయిల్ ఉద్దేశంతో దాన్ని ప్రెజర్ చేసి దాన్ని పిఓబిలో పెట్టించిన అధ్యక్ష. అవసరం లేనిది ఆ పిఓబిలోకి క్లియర్ చేయాలంటే దోజ్ ఆర్ హ్యావింగ్ ద పిఓబి, దోజ్ ఆర్ హ్యావింగ్ ద ఓఆర్సీ, వారికి పిఓబి నుంచి రిలీజ్ చేయమని చెప్పేసి మీరు ప్రతి కలెక్టర్ డైరెక్షన్ ఇవ్వని చెప్పి కోరుతున్నారు. ఎందుకంటే కలెక్టర్ ఆడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న కలెక్టర్లే ఓఆర్సీ ఇచ్చిండ్రు. ఆ ఓఆర్సీని మళ్ళీ పిఓబికి రిలీజ్ చేయమని చెప్పేసి సీసీఎల్ కమిషన్ ఇక్కున్న కాబట్టి ఇమ్మీడియట్గా వారు డైరెక్షన్ ఇవ్వాలని చెప్పేసి మీ ద్వారా మంత్రి గారు కోరుతున్నాను అధ్యక్ష. గౌరవ మంత్రి గారు. అధ్యక్ష, మీ ద్వారా గౌరవ సభ్యులు శంకరన్న కొన్ని మళ్ళీ అనుబంధ క్వశ్చన్లు అడిగారు, కొన్ని కనెక్టివిటీ లేని కూడా అడగడం జరిగింది. వారు ఏవైతే అడిగారో, ఏదైతే మాట్లాడారో అవన్నీ కూడా నగ్న సత్యాలు, యథార్థం. ఏదైతే నిన్న ధరణికి సంబంధించిన అంశం దాంట్లో 2020 ROR చట్టాన్ని ప్రక్షాళన చేసి ధరణిని ప్రక్షాళన చేసే బిల్లుని అసెంబ్లీలో తమ సమక్షంలో ప్రవేశపెట్టి దాని మీద సుమారుగా 1 గంట 20 నిమిషాలు సుదీర్ఘంగా నిన్న నేను మాట్లాడటం జరిగింది. ఈరోజు గౌరవ సభ్యులు శంకరన్న మాట్లాడిన దాంట్లో దానికి సంబంధించిన కొన్ని అంశాలు మాట్లాడారు. తప్పకుండా టైం ఎక్కువ తీసుకోకుండా, ఎందుకంటే ఇది రెండో క్వశ్చనే, ఇంకా చాలామంది సభ్యులు ఎయిడ్ చేస్తున్నారు కాబట్టి దీన్ని ప్రొలాంగ్ చేసే ఉద్దేశం లేదు. కాబట్టి శంకరన్న అడిగిన వాటిలో చాలా అడిగినాయి, చాలా రీజనబుల్గా చేయాల్సినవి ఉన్నది ప్రభుత్వ పక్షాన. ఏదైతే గత ప్రభుత్వం అని అనక తప్పటం లేదు కాబట్టి గత ప్రభుత్వం అని అంటున్నాను. ఈ చట్టము ఏదైతే బిల్లు పెట్టిన తర్వాత, ఈ బిల్లు అప్రూవ్ అయిన తర్వాత తప్పకుండా నిన్న నేను చెప్పేదంపటే చెప్పాను, నేను కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ నా చాచార మంత్రులు కానీ ఈ సభలో ఉండే సభ్యులందరం ఈ రెవెన్యూ వ్యవస్థ ఏదైతే అస్తవ్యస్తంగా జరిగిందో గతంలో దాన్ని సరిదిద్దే దాంట్లో భాగంగా ఈ సభలో ఉన్న మన అందరి మీద బాధ్యత ఉంది. ఈ బిల్లు చట్టం రూపంలో మారిన తర్వాత మన నియోజకవర్గాల్లో తప్పకుండా మనం ప్రయాణం చేద్దాం, ప్రజలతో మమేకమవుదాం. ప్రభుత్వం దగ్గరికి అంటే హైదరాబాద్కి వాళ్ళు వచ్చే పరిస్థితి రాదు. అదే రకంగా పవర్స్ అన్నిటిని కూడా డీసెంట్రలైజేషన్ చేయటం జరిగింది. ఓఆర్సీకి సంబంధించిన 2 అంశాలు శంకరన్న కానీ కమలాకర్ అన్న కానీ అడిగారు. దానికి సంబంధించింది కూడా స్పెసిఫిక్గా ఒకసారి పరిశీలిస్తాను. అయితే కమలాకర్ అన్న అడిగిన దాంట్లో జెన్యూన్ ఉన్న కేసులు కొన్ని ఉన్నమాట వాస్తవం. అదే రకంగా నేను మంత్రి అయిన తర్వాత నా దృష్టికి వచ్చినాయి ఎప్పుడో ఓల్డ్ డేట్తో బోగస్ ఓఆర్సీలతో కొంతమంది కొన్ని ప్రాంతాల్లో నేను ఇప్పుడు అఫీషియల్గా అనౌన్స్ చేయలేను, కానీ సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా
ఇదే సభలో మీ ముందు పెడతాను. ఆ కారణం చేత కొన్ని ప్రొహిబిటెడ్ లిస్టులో ఉంటే ఉండొచ్చు. స్పెసిఫిక్ కేసు ఏదైనా జెన్యూన్ ఉన్నది ఉంటే నా దృష్టికి వస్తే ఏ భేషజాలకు పోకుండా అది ఏ రాజకీయ పార్టీ అయినా ఒక రెవెన్యూ మంత్రిగా అధికారులను ఆదేశించి వాటన్నిటినీ క్లియర్ చేయడం జరుగుద్ది. ఇక శంకరన్న చెప్పినట్లు సుమారు ఈ ప్రభుత్వం నిన్న చెప్పాను, మళ్ళీ అదే తిప్పి టైం ఎక్కువ కిల్ చేయటం ఇష్టం లేదు కాబట్టి మళ్ళీ కపుల్ ఆఫ్ అవర్స్ తర్వాత దాని మీద డిబేట్ ఉంది. దాంట్లో మళ్ళీ మీరు చెప్పే అన్నిటి వాటికి కూడా తప్పకుండా ఆన్సర్ చేస్తాను. ఇప్పటికే ఇది 2వ క్వశ్చన్, గంటన్నర టైం అయింది. గౌరవ సభ్యులు అర్థం చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. క్వశ్చన్ నంబర్ 546 గిరిజన మరియు అటవీ శాఖ అధికారుల మధ్య భూ వివాదాలు. గౌరవ రెవెన్యూ శాఖ మంత్రి వారు. గౌరవ అధ్యక్ష, తమ ద్వారా గౌరవ సభ్యులకి ఏకి సర్వే కోసం ఎటువంటి ప్రతిపాదన మా దగ్గర లేదండి. బికి ఈ ప్రశ్నే ఉత్పన్నం కాదు. సికి ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. సభ్యులు మదన్ మోహన్ రావు గారు. ఆనరబుల్ స్పీకర్ గారు, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ. సార్, ఈ క్వశ్చన్ ఇది బిట్వీన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ సార్. ఇక్కడ ఫారెస్ట్ మంత్రి గారు ఉన్నారు, రెవెన్యూ మంత్రి గారు ఉన్నారు. ఇది ఓవరాల్ ఇష్యూ సార్, మొత్తం స్టేట్ ఇష్యూ. ఈ ఫారెస్ట్ రెవెన్యూ అటాచ్ ఉన్న కాన్స్టిట్యున్సీ చాలా ఉన్నాయి సార్. ఇక్కడ రూరల్ కాన్స్టిట్యున్సీలో రెవెన్యూకి ఫారెస్ట్కి మధ్యన డిఫరెన్స్తోని చాలామంది రైతులు, చాలామంది ఎస్టీలు, ఆదివాసులు, లంబాడీస్ ఇబ్బంది పడుతున్నారు సార్. అయితే ప్రత్యేకంగా ఓవరాల్ స్టేట్ గురించి, మళ్ళీ ప్రత్యేకంగా నా కాన్స్టిట్యున్సీ ఎల్లారెడ్డి గురించి చాలామంది ఇక్కడ ఫారెస్ట్ ఉంది సార్. ఇక్కడ ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను సార్. ఎందుకంటే ఈ సమస్యను ఫారెస్ట్ మంత్రి గారు, రెవెన్యూ మంత్రి గారు ఇద్దరు కలిసి దీన్ని రిజాల్వ్ చేయాలని ఈ ఇష్యూతోని ఎల్లారెడ్డిలో రాజంపేట మండలంలో సార్, ఎల్లారెడ్డిపల్లి గ్రామంలో సార్, ఇంతకుముందు 30 years కింద అటవీ భూముల సరిహద్దులు అనుకొని ఉన్న వ్యవసాయ భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్నారు సార్. వారికి ఈ అంతా బీసీ సామాజిక వర్గం ROFR పట్టాలు జారీ చేయడం జరిగింది సార్. కానీ ఇన్నేళ్లుగా వారిని అటవీ శాఖ అధికారులు ఇబ్బంది పెడతా ఉన్నారు సార్. వాళ్ళు ఖాళీ చేయమని చెప్తా ఉన్నారు. 30 years నుంచి వాళ్ళు కల్టివేట్ చేసుకుంటున్నారు సార్. రెండో ఇష్యూ సార్, రాజంపేట మండలం అక్కడే ROFR కింద కొంత గిరిజన రైతులను కూడా అటవీ శాఖ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. మళ్ళీ నాయుడుపేట మండలంలో సార్, లింగంపల్లి, తాండూరు గ్రామాల్లో ఒక 600 acres సార్. ఇంతకుముందు పోయిన ప్రభుత్వంలో సార్, BRS ప్రభుత్వంలో LRUP ల్యాండ్ రికార్డ్స్ అప్డేషన్ ప్రోగ్రామ్, ఈ దాని ముందు కంటే పాస్బుక్లు ఉన్నాయి సార్. దాని తర్వాత LRUP ప్రోగ్రామ్ తర్వాత కొత్త పాస్బుక్లు రావాలి సార్. కానీ పాస్బుక్లు ఇవ్వట్లేదు. 600 acresలో చాలా పేద కుటుంబం సార్. అక్కడ చిన్న రైతులు, సన్నకారు రైతులు, వెరీ పూర్ ఫార్మర్స్ ఉన్నారు సార్. వాళ్ళకి ఇప్పుడు పాస్బుక్లు రాలేదు. నేను కలెక్టర్ గారి దగ్గర పోయాను సార్. చాలాసార్లు ఈ ప్రాబ్లం అయితే ఉంది. వాళ్ళకి రైతు భరోసా వస్తలేదు సార్, వాళ్ళకి రైతు బీమా వస్తలేదు, రుణమాఫీ వస్తలేదు. వాళ్ళకి పాస్బుక్లు ఇవ్వమంటే ఈ వ్యవసాయ శాఖ నుంచి అడగడం జరిగింది. ఈ ఫారెస్ట్ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, అందుకే పాస్బుక్లు ఇస్తలేమంటారు సార్. మరి ఒక విలేజ్లో 627 సర్వే గౌరారం గాంధార్ మండలం సార్, అక్కడ కూడా 370 ఎకరాలు అదే ఇష్యూ సార్, సేమ్ LRUP ఇష్యూ. ఇక్కడ నాకు లింగంపేట మండలం సార్, అక్కడ లక్ష్మణి మొన్న సూసైడ్ కూడా చేసుకుంటే ఆపాం సార్. అది కూడా ROFR కింద పట్ట పాస్బుక్లు. తర్వాత ఎక్కపల్లి, తాండా, లింగంపేటలో సార్. ఇట్లా ఇష్యూస్ చెప్పుకుంటూ పోతే చాలా ఇష్యూస్ నా కాన్స్టిట్యున్సీ ఉన్నాయి సార్. పక్కన మా కొలీగ్, మా ఎమ్మెల్యే గారు కూడా, భూపాలపల్లి ఎమ్మెల్యే గారు కూడా అదే చెప్తున్నారు సార్. వారికి కూడా ఫారెస్ట్ ఉంది, రెవెన్యూ ఉంది. ఇక్కడ ఏమైపోతుంది సార్, నారాయణఖేడ్ కూడా మా సంజయ్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఈ ఇష్యూ ఓవరాల్ ఇష్యూ సార్. ఎందుకంటే మాకు పొద్దున్న లేస్తే బీయింగ్ ఎమ్మెల్యేస్ అక్కడ పోయిన తర్వాత మేము రెవెన్యూ ఆఫీసర్స్ మాట్లాడితే సార్ అది ఫారెస్ట్ వాళ్ళు అంటారు, ఫారెస్ట్ వాళ్ళకి ఫోన్ చేస్తే వీళ్ళు అంటారు. ఎస్పెషల్లీ మా కామారెడ్డి సార్,
ఈ ఫారెస్ట్ వాళ్ళు న్యూసెన్స్ చేస్తున్నారు సార్. ఎందుకంటే వీళ్ళకి పట్టా పాస్బుక్లు ఇచ్చిండ్రు. ఎందుకు ఇచ్చిర్రు సార్? దేని గురించి ఇచ్చిర్రు? ల్యాండ్ ఎందుకు ఇస్తారు సార్ గరీబులకు? పని చేసుకోవడానికి కదా సార్. దే ఆర్ పూర్ ఫార్మర్స్, దే ఆర్ కల్టివేట్ చేసుకుంటే కదా సార్. 1 acre 2 acres బతకడానికి కదా. నువ్వు బోర్ వేయొద్దు, నువ్వు ట్రాక్టర్ నడిపేయద్దు. హౌ కెన్ దే సర్వైవ్? నా కాన్స్టిట్యున్సీ ఇస్ కంప్లీట్లీ రూరల్ కాన్స్టిట్యున్సీ. 98% దే డిపెండ్ ఆన్ ద అగ్రికల్చర్. దే కాంట్ డూ ఎనీథింగ్ సార్. అంతకంటే కేర్లేదు బతకడానికి. ఇలా చచ్చిపోతానికి సూసైడ్స్ కూడా నేను ఎన్ని మంది మాట్లాడినా ఫారెస్ట్ వాళ్ళు చేయట్లేదు సార్. దీనికి సొల్యూషన్ మేము ఒకటే అడుగుతున్నాం సార్. ఈ సభ ద్వారా దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఇష్యూ సార్. ఎమ్మెల్యేస్ కలిసి కూడా సీఎం గారిని కూడా రిక్వెస్ట్ చేస్తాం, రెవెన్యూ మినిస్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తాం, ఫారెస్ట్ రిక్వెస్ట్ చేస్తాం సార్. ఇది 30-40 ఏళ్ళ నుంచి ఈ ఇష్యూస్ నడుస్తూ ఉన్నాయి సార్. దీనికి కంటిన్యూస్గా ఈ ప్రాబ్లం సొల్యూషన్ రావాలండి సార్. ఎందుకంటే బోరు వేసుకొని వాళ్ళు బతకలేరు సార్. ఎస్పెషల్లీ నా కాన్స్టిట్యున్సీలో ఇరిగేషన్ ఫెసిలిటీ లేవు సార్. బోర్ వేసుకొని బతకలేరు. మీరు పట్టాలు ఇచ్చిన పోయిన గవర్నమెంట్ పాస్బుక్లు ఇవ్వలేదు, చట్టం ఇవ్వలేదు, బోర్ వేసుకోవద్దు అంటారు. బోర్ వేసుకుంది ఎందుకు సార్? అది మన బుక్ ఏం చేసుకుంటారు సార్? కల్టివేట్ చేసుకుని ల్యాండింగ్ చేసుకొని. సో ఈరోజు మేము అడిగేది ఏంటి సార్ అంటే, మీ ద్వారా సభ ద్వారా నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది సార్. వీళ్ళు కొందరు ఇల్లు కట్టుకుందామంటే కూడా చిన్న గిరిజనులు ఇల్లు కట్టుకుందామంటే లంబాడీస్ వాళ్ళను కట్టుకొని ఇవ్వట్లేదు సార్. మా దగ్గర కాగిత లంబాడీస్ ఉన్నారు, వాళ్ళకు కూడా బీసీ వర్గం నుంచి వస్తారు. 30-40 ఏళ్ళ నుంచి వాళ్ళు కూడా ప్రాబ్లం చేస్తుంది సార్. నేను ఒకటే అడిగి సార్, బిఫోర్ ఐ కంక్లూడ్ దిస్, నేను అడిగేది ఈ ఆర్ఎఫ్ఓ పట్టాల కింద ఏవైతే భూములు ఇచ్చినా కదా సార్, వాటికి రెవెన్యూ అధికారులు మరియు అటవీ శాఖ అధికారులు కలిసి దీన్ని కంప్లీట్ సర్వే చేస్తే సొల్యూషన్ రాదు సార్. ఎందుకంటే దిస్ ఈజ్ హ్యాపెనింగ్ పార్సల్స్ వైజ్గా, పీసెస్ వైజ్గా జరుగుతున్నా సార్. ఈ ప్రాబ్లం పోవాలంటే ఈ గవర్నమెంట్కి, కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్కి మరి పేదలకు న్యాయం చేయాలంటే, మన ప్రజాపాలన చెప్తా ఉన్నాం, పేదలకు న్యాయం చేయాలంటే నేను మాట్లాడేది కంప్లీట్లీ వెరీ పూర్ పీపుల్ గురించి మాట్లాడుతున్నాను సార్. 100% ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళ దగ్గర కూడా ఈ గిరిజనులు ఎక్కడైతే ఉంటున్నారో సార్, ఫారెస్ట్ దగ్గర ఉంటారు, వాళ్ళు కూడా కొన్ని ఇళ్ళు కట్టుకున్నారు. ఆ ఇళ్ళు కూడా ఆపడం జరిగింది. నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆనరబుల్ స్పీకర్ గారు, బిఫోర్ ఐ కంక్లూడ్, ప్లీజ్ ఇన్స్ట్రక్ట్ ఈ సర్వే కంప్లీట్గా చేయాలి సార్. దిస్ హ్యాస్ టు బి ఇదర్ ఇట్ కుడ్ బి, ఐ డోంట్ నో వాట్ ఇస్ ద టెక్నికాలిటీ, వెదర్ ఇట్స్ కుడ్ ఇష్యూ ద జీవో ఆర్ నాట్, బట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఐఎమ్ ఎమ్మెల్యే, ఐఎమ్ రిక్వెస్టింగ్ సార్, ఇది ప్లీజ్ సర్వే చేసి దీని ఇష్యూని తీసుకురావాలని చెప్పి కోరుతూ, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ సార్. థ్యాంక్ యూ. గౌరవ సభ్యులు బాలు నాయక్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే అటవీ అధికారులకు సంబంధించి, రెవెన్యూ అధికారులకు సంబంధించి మరి ఏదైతే భూములు ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యలు ఉన్న అధ్యక్ష, అటవీ అధికారులు ఇంతకుముందు శాసనసభ్యులు గారు మదన్మోహన్ గారు చెప్పినట్టు, అటవీ అధికారులు తండాలలో కనీసం మంచినీటి సమస్య ఉన్నటువంటి పరిస్థితిలో వాళ్ళ తండాలో 40-50 సంవత్సరాలు జీవిస్తున్నటువంటి తండాలలో అక్కడ బోర్ కూడా ఏమైనట్లేదు అధ్యక్ష. దానికి నేను ప్రత్యేక సాక్షి అధ్యక్ష. మా దగ్గర కంబాలపల్లి దగ్గర ఒక తండా ఉంటే ఆ తండాలో బోర్ వేయకపోతే వాళ్ళ పట్టా ల్యాండ్ 3